రిలాక్స్. మనం ఒంటరిగా ఈరోజు మనం గ్రాండ్ గా ఇన్వైట్ చేసుకుందామండి. అందరూ కూడా మరి మీరు మ్యూట్ ఆన్ చేసుకుని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేయండి లీడర్స్ మేడం కి. మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం మీకు. లీడర్స్ మీ చేతిలో మ్యూట్ ఆన్ చేసుకోవచ్చండి. మేడం గుడ్ మార్నింగ్. మ్యూట్ ఆన్ చేసుకోండి లీడర్స్, మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మేడం వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. విజయ మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం, గ్రాండ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్, వెల్కమ్ మేడం. గుడ్ వెల్కమ్. మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. లక్ష్మి వెరీ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. విజయ సూర్య మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం క్లియరా? ఎస్ మేడం, క్లియర్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు మన సెషన్ కదా. మేడం నేను మ్యూట్ క్లోజ్ చేస్తున్నాను, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి మనకి ఇప్పుడు ఇక్కడ 5:45 అయింది. మరి మన వాళ్ళందరూ కూడా ఇంకా సండేలో ఉన్నట్టున్నారు, సండే మోడ్ లో. సో అందరినీ కూడా ఖచ్చితంగా అటెండ్ చేయించండి లీడర్స్. ఈ రోజు అయితే మంచి సెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నాకైతే అది మంచి సెషన్, మరి మీకైతే విన్న తర్వాత మీరే చెప్పాలి. ఓకేనా? సో మై సెల్ఫ్ విజయ, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. మరి కొత్త వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ నా టెస్ట్ మనీ అన్నది నేను చెప్పడం జరుగుతుంది లీడర్స్. మరి నా పేరైతే విజయ అండి. బిఫోర్ వెస్టేజ్ నేను కంప్లీట్ గా హౌస్ వైఫ్ ని. నేను వెస్టేజ్ లోకి రావడానికి రీజన్ ఏంటి అంటే నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండేది మై డియర్ లీడర్స్. కీళ్ళవాతం అన్నమాట, చాలా సివియర్ గా ఉండేది. మరి 10 years సఫర్ అయిన ప్రాబ్లమ్ ని 6 months లో నేను క్యూర్ చేసుకోగలిగాను విత్ వెస్టేజ్ సప్లిమెంట్స్ తో. ఆ రోజు 10 years నేను సఫర్ అవుతున్నప్పుడు డాక్టర్స్ చెప్పింది ఒకే ఒక మాట అండి, జీవితాంతం మీరు మెడిసిన్ వాడాలి అని చెప్పి. మరి జీవితాంతం మనం సప్లిమెంట్స్ అన్నది మెడిసిన్ అన్నది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అది మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసి సప్లిమెంట్స్ అంటే న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకొని కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే విత్ మెడిసిన్ తో యూజ్ చేయాలి. ఎందుకు విత్ మెడిసిన్ తో యూజ్ చేయాలి అంటే, మెడిసిన్ అన్నది టెంపరీ సొల్యూషన్, సప్లిమెంట్ అన్నది పర్మనెంట్ సొల్యూషన్. సో దానికి మనము ఈ టెంపరీ సొల్యూషన్ కి పర్మనెంట్ సొల్యూషన్ కనుక మనం అందించగలిగితే కంప్లీట్ గా మెడిసిన్ అన్నది అవాయిడ్ చేయొచ్చు. సో అలా నేను 6 months విత్ మెడిసిన్ తో యూజ్ చేశాను. తర్వాత 6 months తర్వాత డే బై డే నేను మెడిసిన్ ని స్కిప్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే ఇలా నేను సప్లిమెంట్స్ వాల్యూ తెలుసుకొని దాన్ని పెంచుకోవడం జరిగిందో, ఈ రోజు నేను ఈవెన్ హెడ్ఏక్ వచ్చినా సరే టాబ్లెట్ అన్నది వేసుకోను. అయితే వాటర్ తో నేను క్లియర్ చేసుకుంటాను, లేదంటే సప్లిమెంట్ తో క్లియర్ చేసుకుంటాను. సో మంచి దమ్మున్న ప్రొడక్ట్ మై డియర్ లీడర్స్. అయితే నేను 1 year యూజ్ చేసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఇందులో వెల్త్ కూడా ఉంది. మనం కొనుక్కుంటే డబ్బులు వస్తున్నాయి కదా, మరి అందరికి చెప్తే ఇంకా ఆ ఇన్కమ్ అన్నది పెరగడం జరుగుతుంది. సో అలాగా నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. 4 years అయింది ఇప్పటికి. మరి ఈ 4 years జర్నీలో నేను తీసుకున్న చెక్ ఏంటంటే 73+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే 16 lakhs వర్త్ గల కార్ తీసుకోవడం జరిగిందండి. మరి హౌస్ వైఫ్ అనేసరికి ఇటు మనం చిన్న చిన్న డ్రీమ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేము. బట్ వెస్టేజ్ లో కనుక మనం నిలబడగలిగితే, స్టేబుల్ గా మన మైండ్ ని కాన్స్టెంట్ గా పెట్టుకోగలిగితే కనుక ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉందండి. అండ్ ఇదే కాదు, ఇది చాలా చిన్న సక్సెస్ మై డియర్ లీడర్స్. ఇంకా మంచి మంచి సక్సెస్ తీసుకోవచ్చు. మన తోటి వాళ్ళే మరి ఎంతెంత ఇన్కమ్స్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరం కూడా గ్రూప్స్ లో చూస్తున్నాం కదా. అది ఎలాగ మనం తీసుకోవాలి ఏంటి అన్నది ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అండి. సో నా డ్రీమ్ అయితే ఒకటే లీడర్స్, నేను ఎలా నిలబడి ఒక లీడర్ గా వ్యవహరిస్తున్నాను, అలాగే నా టీం, నన్ను నమ్ముకుని వచ్చిన నా టీం ప్రతి ఒక్కరూ కూడా ఇన్కమ్ తో నిలబడాలి. వెస్టేజ్ లో ఉన్నాము కాదు, వెస్టేజ్ లో ఉండి ప్రూవ్ చేసుకున్నాం అని అనిపించేలా కనిపించాలన్నదే మా టీం యొక్క ఉద్దేశం.
సో గెట్ రెడీ లీడర్స్, అందరికీ ఈ అవకాశం ఉంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది నా టెస్ట్ మనీ. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక్క నిమిషం అండి. అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది వెస్టేజ్ లో? ఇన్కమ్ ఉందా అండి వెస్టేజ్ లో? స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? ఓకే లీడర్స్, ఇన్కమ్ ఉందా వెస్టేజ్ లో? ఎవరైనా చార్ట్ రూపంలో? మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది మేడం. ఓకే ఓకే లీడర్స్, ఇన్కమ్ ఉందా? అసలు వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయా? మేడం ఓకే స్క్రీన్ షేర్ అవుతుంది, డబ్బులు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇన్కమ్ ఉంది అంటే అసలు ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి ఏంటి? ఓకేనా? సో ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, అసలు ఫస్ట్ మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పుకుందాం లీడర్స్. కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి అంటే సింపుల్ అండ్ ఈజీగా చెప్పుకోవచ్చు. ఏదో ఇప్పుడు చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే అమ్మో ఏం చెప్పాలి అనుకుంటాం. కానీ ఒక 5 to 10 పాయింట్స్ లో మనము సింపుల్ గా చెప్పుకునేటట్టు ఈ రోజు మనం మాట్లాడుకుందామండి. మరి కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. కంపెనీ పేరు వెస్టీజ్. సో ఇక్కడ మనకి ముగ్గురు ఫౌండర్స్ ఉన్నారండి, గౌతమ్ బాలి గారు, అలాగే దీపక్ సుద్ అండ్ అన్వర్ బీర్ సింగ్. మరి ఈ ముగ్గురు ఆ, ఆ, అదే వాళ్ళ కమ్యూనికేషన్ లో మనకు ఒక మంచి ఇండస్ట్రీ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి 20 years బ్యాక్. అయితే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు రెండు ప్రొడక్ట్స్, 2 బ్రాంచెస్, అలాగే 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు మనకి 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే 58 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ అలాగే 5000 మినీ డిఎల్సిపిస్ ఉన్నాయండి. దాంతో పాటు మనకి 4,50,00,000 మంది పీపుల్ అన్నది ఉండడం జరిగింది. అంటే కంపెనీ గ్రోత్ రేటు ఎలా ఉందో ఒక్కసారి మనమే ఆలోచించాలి. ఓకేనా? సో మరి ఈ కంపెనీలోకి మనము ఇన్వాల్వ్ అవ్వాలంటే చేయాల్సిన పని ఏంటి? ఒక 10,000 రూపాయలు మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు పట్టుకొని వస్తే కంపెనీలో జాయిన్ చేసుకుంటారు. అంతేనా? సో అయితే అందరూ అదే అపోహ పడతారు. అంటే ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ అనంగానే ఇలాంటివి చాలా చూసాము, ఇలాంటివి మనం చేయలేము, మన వల్ల కాదు అనేవాళ్లే కనిపిస్తారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే గనక సింపుల్ గా ఏంటి అంటే, ఒక ఆధార్ కార్డ్ అంటే ఐడి ప్రూఫ్ అన్నది మనకి ఓటర్ ఐడి గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, లేదంటే ఆధార్ గాని, ఈ మూడిటితో ఏదైనా మింగిలై మనం బిజినెస్ చేయొచ్చండి. ఒక ఐడి ప్రూఫ్ కోసం ఏదైనా ఒక ఐడెంటిటీ తీసుకొని వస్తే కనుక మనం జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని, మనం ఏదైతే ఎవ్రీ డే యూజ్ చేసిన ప్రొడక్ట్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మనం యూజ్ చేసుకున్న ప్రొడక్ట్ ని షాప్ చేంజ్ చేసుకొని ఎప్పుడైతే మనం వెస్టేజ్ షాప్ లో పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి మన జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఐడి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత ఐడి క్రియేట్ చేస్తాము. ఆ ఐడి ప్రూఫ్ కూడా ఎందుకు అడుగుతారు అంటే, మనకి బయట ఎక్కడ చూసుకున్నా సరే ఎంఆర్పి మీదే మనం పర్చేసింగ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. అసలు ఎంఆర్పి అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే ఏంటండి, ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఏంటంటే కంపెనీ టు కస్టమర్ ఉండదు, మధ్యలో చాలా మంది ఉంటారండి. హోల్సేలర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు, స్టాకిస్ట్, ఇలాగా చాలా మంది మిడిల్ మ్యాన్స్ ఉంటారు. దానితో పాటు అడ్వర్టైజర్స్ కూడా ఉంటారు. మరి ఐశ్వర్యరాయి, అలాగే మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ వస్తున్నారంటే వాళ్ళకి డబ్బులు లేక రావట్లేదు. అలాగే ఆ ఏంటి, వాళ్ళు చెప్తే మనం అందరం వింటామన్న ఉద్దేశంతో, అంటే అది మంచిదా చెడ్డదా అని కూడా చూడము, ఐశ్వర్యరాయ్ చెప్పింది కదా నేను కొనుక్కోవాలి అని వాళ్ళు వస్తున్నారు. మరి ఇక్కడ కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం 70% ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అడ్వర్టైజర్స్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈవెన్ మనం ఒక సోప్ కొన్నా సరే ఐశ్వర్యరాయ్ మన దగ్గర నుంచి ఒక 1 పైసా అయినా తీసుకోవడం జరుగుతుంది. మరి ఐశ్వర్యరాయ్ దగ్గర డబ్బులు లేవా? ఒకసారి ఆలోచించండి. సో ఇది ట్రెడిషనల్ మార్కెట్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవ్వరు ఉండరు. ఈ 70% ఏదైతే ఉందో
ఆ 70% ఇన్కమ్ ని మీరే తీసుకోండి. మీరే ఈ 450 ప్లస్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి. ఇప్పుడు సపోజ్ లక్స్‌కో లేకపోతే సింథాల్‌కో లేదంటే పెప్సీకో మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు ఫస్ట్. ఓకేనా? అసలు ఎవరు ఐడెంటిటీ చేయరు కూడా. బట్ ఇక్కడ మీరొక సోప్‌కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నేనే అని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు మై డియర్ లీడర్స్. సో, ఇది నెట్వర్క్ మార్కెటింగ్‌కి, ట్రెడిషనల్ మార్కెట్‌కి వేరియేషన్. అందుకని ఐడీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఐడీ ప్రూఫ్ తీసుకోవడం వల్ల మనకి 10-20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనం రీపర్చేజ్‌లో 10% ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అలా పర్చేజ్ చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే 10థ్ అంటే ఎవ్రీ మంత్ 10థ్‌ని మనకి చెక్ అన్నది రిలీజ్ అవుతుంది ఎంతో కొంత. ఇన్ కేస్ మనమే పర్చేజ్ చేసుకున్నామనుకోండి. మనం ఒక్కళ్ళమే మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటే మినిమమ్ ఒక 1500 రూపీస్ తీసుకున్నా మీకు 30 రూపీసో, 20 రూపీసో క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. బావుంది కదా! మరి ఇన్ని సంవత్సరాల నుంచి బయట పర్చేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఈ అవకాశం ఉందా? క్వెషన్ చెయ్యండి ఖచ్చితంగా. సో, మనం చేసుకోవడం కాదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ పాయింట్ అన్నది మనం రైజ్ చేయాలన్నమాట. సో, అలాగా మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఇవ్వడం జరుగుతుందండి మన కంపెనీ. అలాగే మన కంపెనీ ఈ 450 ప్లస్ ప్రొడక్ట్స్‌కి ఎన్నో రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో, ఎవరం కూడా భయపడాల్సిన పని లేదు. ఆ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్‌గా చెప్పుకోవాలంటే హలాల్ సర్టిఫికేట్ ఉందండి. హలాల్ సర్టిఫికేట్ అంటే దానికోసమే మనం ఎక్కువగా ఎందుకు చెప్పుకుంటామంటే, దుబాయ్ అయిన స్ట్రిక్ట్ కంట్రీలో ఎలాంటి ప్రొడక్ట్‌ని ఇన్నవ్వనివ్వరు. అలాంటి దుబాయ్‌లోనే మన వెస్టీజ్ ఉంది అంటే గనక ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. సో, మరి హలాల్ అన్నది ముస్లిం కంట్రీ అయిన దుబాయ్‌లో ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సర్టిఫికేట్ మన దగ్గర. అలాగే బెంచ్ మార్క్ మనకి మన కంపెనీ విజన్ ఏంటి అంటే మెయిన్ ఏంటంటే ప్యూర్ ఇండియన్ కంపెనీ. ప్యూర్ ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ వైస్‌గా ఉంది. మరి ప్యూర్ ఇండియన్ కంపెనీ అసలు ఇండియా ఎకనామికల్‌గా ఎదుగుతున్న దేశమా అంటే ఇంకా ఎదుగుతూనే ఉందండి. ఎందుకంటే ఎదిగే వాళ్ళని తొక్కేయడం ఇండియన్ సైకాలజీ. సో, ఇంకా ఎదుగుతూనే ఉంది. మనకి జనాభా లెక్కల్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగిందండి. మరి అలా అంత జనాభా ఉన్న దేశం ఈరోజు ఇంకా ఎదుగుతుంది. అండ్ అలాగే అన్ని వనరులు మన ఇండియాలోనే ఉన్నాయి. మన ఇండియాలోనే ఉన్నాయి. అయినా సరే ఒక్క నిమిషం. అన్ని వనరులు మన ఇండియాలో ఉన్నాయి. బట్ ఇంకా ఎదుగుతోంది అంటే అర్థం ఏంటి? మన ఇండియాలో ఉన్న వనరులు అదర్ కంట్రీస్ వాళ్ళు అంటే పర్చేస్ చేసుకొని అక్కడ వాళ్ళని డెవలప్ చేసుకుంటున్నారు. సపోజ్ ఏం లేదండి. ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప పుల్లలు 100 గ్రామ్స్ $7-8కి పర్చేస్ చేసుకుంటున్నారు అమెరికన్స్. మరి మనం ఏం చేస్తున్నాం ఆ వేప పుల్లని? అసలు వేప చెట్టు వైపు చూస్తున్నారా ఎవరైనా? అదర్ కంపెనీ అయిన కోల్గేట్, క్లోజప్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. అంటే ఏంటి? అదర్ కంట్రీని డెవలప్ చేయడానికి మనమైతే ఉన్నాము. కానీ మన వెస్టీజ్ అన్నది ప్యూర్ ఇండియన్ కంపెనీ. సో, మన కంపెనీ విజన్ ఏంటి అంటే ఇండివిడ్యుయల్‌గా ఎదగాలి. ఇండియన్స్ ఇండివిడ్యుయల్‌గా ఎదగాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంతో మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, కంపెనీ మిషన్ ఏంటి అంటే మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్‌లోనే బెంచ్ మార్క్‌గా ఉండాలి. అంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలన్నదే మన కంపెనీ మిషన్. సో, అలాంటి మంచి ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలండి. ఇక్కడ మనం ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత నామినీ అన్నది తీసుకుంటాము. మరి ఆ నామినీ ఏంటంటే 3 జనరేషన్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తుంది. నామినీ ఎందుకు తీసుకుంటాం? ఈరోజు నేను లేకపోయినా నేనేదైతే నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తున్నానో ఆ నెట్వర్క్ ద్వారా నేను లేకపోయినా నా ఫ్యామిలీకి నేను సపోర్టింగ్‌గా ఉండడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ చూడండి మరి 3 జనరేషన్ ఇన్‌కమ్ ఎవరు తీసుకుంటారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే 95% ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాగే యాక్టివ్ ఇన్‌కమ్ కోసం పని చేసే వాళ్ళేనండి. మరి పాసివ్ ఇన్‌కమ్ కోసం ఎవరు పని చేస్తున్నారు అంటే గనక మరి అంబానీ, అలాగే రతన్ టాటా మరి వీళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యం గాని ఎవరైతే సైంటిస్ట్‌లు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే 5% లోకి వెళ్తారు. మరి ఇప్పుడు మనం ఉన్నది కూడా 5% లోనే. ఎందుకంటే మనం కూడా జనరేషన్ ఇన్‌కమ్ కోసమే వచ్చాము.
మనం లేకపోయినా మన ఫ్యామిలీ ఏదైతే ఉందో సేఫ్ జోన్ లో ఉండాలి అనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా వెస్టేజ్ లో ఐడి అన్నది క్రియేట్ చేసుకొని స్టేబుల్ గా నిలబడిపోతారు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. ఓకేనా? సో అలా మనకి కంపెనీ అన్నది 3 జనరేషన్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు ఐడి క్రియేట్ చేసుకున్నారో మనకు ఒక పాయింట్ వాల్యూ 30 నుంచి 32 రూపీస్ అండి. అంటే 100 రూపాయలు మీరు పర్చేస్ చేస్తే 3 పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. సో మన ప్రతి ఒక్క లీడర్ చెప్పేది ఏంటంటే మినిమం లో మినిమం 1000 to 1200 రూపీస్ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేయండి అని చెప్తున్నారు కంపెనీ లీడర్స్. అయితే ఎందుకు ఐడి క్రియేట్ చేయంగానే మీ ఐడి యాక్టివేషన్ చేసుకోండి అంటున్నారు అంటే, ఇక్కడ మనకి ఏం చెప్పాను, ఒక టీమ్ గ్రోత్ కనుక ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవడానికి, ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఐడి క్రియేట్ చేసి అలా వదిలేయవద్దు. ఇన్ కేస్ అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మన ఐడి క్రియేట్ చేస్తాము, డెప్త్ లో వర్క్ జరిగేటప్పుడు మన కింద ఏవైతే ఐడీస్ ఉన్నాయో క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి మన ఐడి వేసిన తర్వాత ఒక 20 మందిని జాయిన్ చేసినట్టయితే ఈ 20 మంది పర్చేస్ చేశారు, మనం పర్చేస్ చేయలేదండి. చేయకపోతే 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్ లో ఐడి అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. మరి ఈ టీం ని ఎవరు మిస్ అయ్యారు అంటే ఇక్కడ మనమే మిస్ అయ్యాం. ఎవరైతే పర్సన్ ఐడి క్రియేట్ చేసుకొని పర్చేసింగ్ చేయలేదో ఆ పర్సన్ మిస్ అయ్యారు. అదే కనుక ఆ ఐడి ఉండుంటే ఆ కింద పాయింట్స్ అన్ని కూడా ఆ పర్సన్ కి యాడ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. సో అందుకని ప్రతి లీడర్ ఏం చెప్తారు అంటే ఐడి క్రియేట్ చేయంగానే పర్చేసింగ్ చేయండి. మినిమం 30 నుంచి 40. అంటే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇవన్నీ వచ్చున్నాయి, చూసాము, ప్రొడక్ట్ ఎలా ఉంటుందో, లేదా టైం లేదనో చెప్తా ఉంటారు కదా. సో 1200 1500 అంటే పెద్ద విషయం కాదు. పర్చేస్ చేస్తే ఏమైంది, అందులోనూ మనం ఒక 1200 రూపాయలు పర్చేస్ చేస్తే 1400 రూపాయల ప్రొడక్ట్ మనకు వస్తుందండి డిస్కౌంట్ ప్రైస్. సో అందుకని ఐడి క్రియేట్ చేయమని చెప్తాం. లైఫ్ లాంగ్ యాక్టివేషన్ లో ఉంటుంది ఆ ఐడి అని. ఓకేనా? ఇలా ఐడి క్రియేట్ చేసిన తర్వాత మనకి 9 రకాల ఆదాయాలు ఉన్నాయండి. ఈ 9 రకాల ఆదాయాల్లో ఫస్ట్ ఇన్కమ్ మనం చెప్పుకున్నాం కదా, 10 to 20% డిస్కౌంట్ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మరి రీపర్చేస్ లో మనకి ఫ్రీ ప్రొడక్ట్ అన్నది రావడం జరుగుతుంది. మరి జాయినింగ్ ఆఫర్ 2250 పర్చేస్ చేస్తే ఈ మంత్ మనకి ఒక ఆమ్లా గానీ హెయిర్ ఆయిల్ గానీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ప్రొడక్ట్. సో అలా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంది. అంటే యాజ్ ఏ కస్టమర్ అంటే డిస్ట్రిబ్యూటర్ గా మీరు తయారైనా, యాజ్ ఏ కస్టమర్ గా మీరు పర్చేస్ చేసినా సరే 30% డిస్కౌంట్ అన్నది మనకి రావడం జరుగుతుంది. మినిమం 1500 మీరు పర్చేస్ చేసినా. ఓకేనా? అయితే ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లోనే ఏంటి అంటే జాయినింగ్ ఆఫర్ ఒకటి ఉంది. అలాగే ఐడి యాక్టివేషన్ కి మనకి ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ ఉంది. ఇంతే కాకుండా 50% డిస్కౌంట్ కూడా ఉండడం జరిగింది. 100 PV కన్సిస్టెన్సీ. మరి ఈ రోజు లాస్ట్ డే కదండి కన్సిస్టెన్సీ ఆఫర్ కి. ప్రతి ఒక్కరు లీడర్ కూడా ఫాలో అప్ చేయండి మై డియర్ లీడర్స్. మరి 14th ఈ రోజు లాస్ట్ డే, ప్రతి ఒక్కరిని కూడా యాక్టివేట్ చేయండి. మరి 50% డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ అంటే మనకి చాలా ఇష్టం కదా. ఈ 50% డిస్కౌంట్ ఏంటి అంటే మీ ఇంటికి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కదా. మరి మనకి ఇందులో హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ మొత్తం 5 కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ లో ఏ ప్రోడక్ట్ అయినా మింగిలి మనము బిజినెస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎవరండి ఇలా రబ్ చేస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే 50% డిస్కౌంట్ అంటే గుడ్ మార్నింగ్ పేస్ట్ దగ్గర నుంచి పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, బట్టర్ లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, అలాగే స్ప్రేస్. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి అలోవెరా మస్ట్ అండ్ షుడ్ అండి. జాండీస్ అవి రాకుండా ఉండడానికి, మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండటానికి, అలాగే బాడీ కూల్ చేయడానికి అలోవెరా అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే లేడీస్ ఆర్ జెంట్స్ యాక్టివ్ గా ఉండాలి, ఇమ్యూనిటీ గ్రోత్ అవ్వాలంటే స్పైరులినా ఒకటి కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనము ఈ మల్టీవిటమిన్ ఒకటి అండ్ అలాగే ఒక అలోవెరా ఒకటి అండ్ ఇలా మనం ఇంట్లో ప్రొడక్ట్ అంటే ఏదైనా మన ఇష్టం. కానీ నేను నార్మల్ గా చెప్తున్నానండి. 3000 నుంచి 3500 రూపాయలు పర్చేస్ ఎప్పుడైతే మనం చేసామో మనకి 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది 10th మనకి చెక్ రూపంలో వస్తుంది. అంటే ఒక షాప్ చేంజ్ చేసుకొని మనము
వెస్టేజ్ షాప్ లో పర్చేస్ చేయడం వల్ల ఈ ఏదైతే ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి, ఈ 3 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్ ఇన్కమ్ అన్నది మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే 3,500 పర్చేస్ చేయడం వల్ల దగ్గర దగ్గర 1000 నుంచి 1050 రూపాయలు ప్రతి నెల మనం తీసుకుంటున్నాం. మరి ఒకే పని కాన్స్టెంట్ గా చేయమని చెప్తున్నారు కదా, అది కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మనం చేయడం వల్ల విజయ మేడం స్క్రీన్ మేడం కనిపించట్లేదు అంతేనా? అంతే మేడం, వస్తున్నాను అక్కడికి. ఓకే ఓకే ఓకే. అలా మనం చేయడం వల్ల ఇక్కడ జరిగేది ఏంటి అంటే 4 నెలలు పర్చేస్ చేయమని చెప్తుందండి కంపెనీ. ఫస్ట్ మంత్ అయితే మనకి మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. కొత్త ఐడి వాళ్ళకి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ తారీఖు మీరు వచ్చినా సరే 100 PV చేయొచ్చండి. అదే సెకండ్ మంత్ నుంచి అయితే మనం చేయాల్సింది 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు. ఇలా 4 నెలలు మీరు ఎప్పుడైతే పర్చేస్ చేశారో ఇక్కడ 1000 రూపీస్ వస్తున్నాయండి. అంటే 4 నెలలు 4000. అండ్ అలాగే 5th మంత్ కంపెనీ ఏం చేస్తుంది, 2,515 రూపాయలు ఓచర్ అన్నది మనకి మెసేజ్ వచ్చేస్తుంది. ఆ 2,515 రూపాయలు ఓచర్ పట్టుకొని మనం ఆఫీస్కి వస్తే కనుక మనకి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 3,200 రూపాయలు ప్రొడక్ట్ అన్నది MRP లో చూసుకుంటే మనకి ఫ్రీ రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఆ 4,000 ఈ 3,200 మొత్తం 7,200 రూపాయలండి. 4 నెలలు మనం 3,500 చొప్పున మనం పర్చేస్ చేయడం వల్ల 14,000 రూపాయలు మనం ఇక్కడ పెట్టుబడి పెట్టలేదు ఫ్రెండ్స్, మనం కొనుక్కుంటున్నాం. బయట కిరాణాలో ఎలా కొనుక్కుంటున్నామో అలాగే ఇక్కడ మనం కొనుక్కోవడం జరుగుతుంది. మరి అలా కొనడం వల్ల ఇక్కడ 7,200 రూపాయలు మనము క్యాష్ బ్యాక్ అనేది బ్యాక్ కి తీసుకుంటున్నాం ఈ 3 కేటగిరీస్ లో. అంటే 6,800 మనకు పడినట్టు, అంటే 50% డిస్కౌంట్ మనం తీసుకున్నట్టు. మరి 50% డిస్కౌంట్ అన్నది ఏ షాప్ లో ఇస్తున్నారు ఒక్కసారి క్వశ్చన్ చెయ్యండి. ఇప్పుడు మనకు మనం క్వశ్చన్ చేసుకునే రోజులైతే అయిపోయినాయండి. మనందరం ఇప్పుడు లీడర్స్ అన్నమాట. సో క్వశ్చన్ చేయండి. అలా ఎప్పుడైతే మనము 50% డిస్కౌంట్ మనం తీసుకుంటూ మనతో నడిచిన వాళ్ళకి చూపించగలిగాము, ఫస్ట్ మనతో నడిచిన వాళ్ళ మాట సెకండరీ అండి. మనం ఎప్పుడైతే 50% డిస్కౌంట్ తీసుకోగలిగామో అప్పుడు మన బ్రెయిన్ లో ఒక థాట్ వస్తుంది, ఏంటి, సో మనం కొనుక్కుంటేనే ఇంత డిస్కౌంట్ ఉంది కదా, ఇంత ఆఫర్స్, ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ హెల్త్ తో పాటు వెల్త్ అని చెప్తున్నారు. అసలు ఫస్ట్ మనం వెళ్ళంగానే ఫస్ట్ వచ్చిన మాట ఏంటంటే, నాకు టైం లేదు, నాకు సర్కిల్ లేదు, నాకెవరూ తెలియదు, అండ్ అలాగే నాకు చెప్పడం రాదు, ఇవే వస్తాయి కదా. కానీ ఎప్పుడైతే మనం ఈ 50% డిస్కౌంట్ తీసుకున్నామో నాకెందుకు చెప్పడం రాదు, ఎందుకంటే ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. అర్థమవుతుందండి? మన ప్రొడక్టే మనల్ని మాట్లాడిస్తుంది, మన ప్రొడక్టే మనల్ని నడిపిస్తుందండి. సో అప్పుడు స్టార్ట్ అవుద్ది అసలైన గేమ్. ఈ మాట్లాడడం రాదు, సర్కిల్, అందులో నేను కూడా ఉన్నానండి. మాట్లాడడం రాదు, సర్కిల్ లేదు అన్న వాళ్ళే గేమ్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. అర్థమవుతుందా లీడర్స్? మరి ఆ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ చెప్పుకున్నాం కదా, ఇంకా మనకి ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి, 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఆ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం ఎలా తీసుకోవాలి, అసలు మీరు ఏదైతే స్ట్రక్చర్, ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం కదా, మనం స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అసలు ఇన్కమ్ సోర్స్ ఎలా వస్తుంది అన్నదే ఈ రోజు మన టాపిక్. ఓకేనా? సో చేంజ్ అయింది కదా లీడర్స్ స్లైడ్. సో వాట్ ఈజ్ ఎ స్ట్రక్చర్, అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి ఎప్పుడు చెప్తా ఉంటాం. ఏంటి స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఐడి క్రియేట్ చేసుకున్నారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పడం స్టార్ట్ చేశారు అంటే అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి? ఓకేనా? స్ట్రక్చర్ ఆర్ అరేంజ్ అకార్డింగ్ టు ఏ ప్లాన్, గివ్ ఏ ప్యాటర్న్. అంటే మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దానికి ఒక ప్యాటర్న్ ఇవ్వడమే స్ట్రక్చర్ అండి. ఏంటండి అసలు మన ప్లాన్ లో ఏంటి సిద్ధాంతం ఏంటి? మన మేడం చెప్తా ఉంటారు, గౌతమ్ బాలి గారు ఆల్రెడీ చెప్పేశారు. మన మేడం ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏంటి ఎవరైనా చాట్ లో చెప్పగలరు? 6 members, madam. 6 members. ఓకే, దట్ ఈస్ ద స్ట్రక్చర్. మరి ఈ 6 మెంబర్స్ 1:6, 1 అంటే మీరు, మీతో పాటు 6.
మీరు మారండి. మన మోటో ఏంటి? మన కంపెనీ మోటో మీరు మారండి, ఆరుగురిని మార్చండి. మీరు మారండి, ఆరుగురిని మార్చండి. ఇదే. సో ప్రతి ఒక్కరం చేయాల్సింది ఏంటంటే 1:6. నేను మారాను, నేను ఆరుగురిని మారుస్తాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే, ప్రొడక్ట్ నచ్చింది కదా, వెంటనే మీ అప్లైనర్ని అడుగుతారు. ఏం చేయాలి? ప్రొడక్ట్ నచ్చింది కదా, ఏం చేయాలంటే మీ అప్లైనర్స్ ఏం చెప్తారు? మీరొక ఆరుగురికి చెప్పండి అని చెప్తారు. అవునా కాదా? సో ఈ ఆరుగురికి చెప్పండి అన్నప్పుడు మనం ఎలా చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ మనం వెళ్తామండి. ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాం. మన ప్రొడక్ట్ నచ్చింది. మనమే వాడుతున్నాము. అలాగే బిజినెస్ ప్లాన్ విన్నాము. ఎక్స్ట్రాడినరీగా ఉంది బిజినెస్ ప్లాన్. మనం వెళ్ళేది ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరికి, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాం. ఎలా వెళ్తామంటే చక్కగా ఎంత అంటే యాంగ్జైటీగా వెళ్తాం. యాంగ్జైటీగా వెళ్తే వాళ్ళు ఏమంటారు? ఇలాంటివి చూసాంలే, నేను ఆల్రెడీ వాడాను అంటారు. ఏవేవో చెప్తా ఉంటారు. వెంటనే మనం నీరసం వచ్చి ఒక పక్కన కూర్చుంటాం. అది ఎవరు? డ్రీమ్ లేని వాళ్ళు. మనకి డ్రీమ్ ఉందా లేదా అండి? ఇప్పుడే ఇంత టైం అయిపోయిందా? 6:15. మనకి డ్రీమ్ ఉందా లేదా? ఇక్కడ ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ ఉందండి. స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది. సో అందుకని ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 5:30 జూమ్ లో ఉన్నారు అంటే ఏదో చెయ్యాలని ఒక తపన ఉంది మీ అందరికి. అందుకని 5:30 జూమ్ అన్నది యాడ్ అవుతుంది. ఓకేనా? సో మనకి డ్రీమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే చెప్పారులే అనేసి మనం ఊరుకొని గో నెక్స్ట్ కి వెళ్తామన్నమాట. డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక స్టెప్ అన్నది ముందుకు వేస్తారు. ఓకేనా? అలాగే 6 lakhs ఎలా వేసుకోవాలంటే మీ ఫ్యామిలీ అంతా ఒక లైన్ లో ఉండాలి. మన ఫ్రెండ్స్ అందరూ ఒక లైన్ లో ఉండాలి. అంటే ఈ పర్సన్ కి ఆ పర్సన్ కి అంటే అంటే ఇప్పుడు సంబంధం లేని పర్సన్స్ అందరిని విడివిడిగా వేసుకోవాలన్నమాట. 6 lakhs ఫామ్ చేసుకోవాలి. సపోజ్ ఇన్ కేస్ మన బ్రదరు, మన సిస్టర్ ఇప్పుడు 1:6 మేడం చేయమంటున్నారని చెప్పి చాలా మంది తెలియని వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ్ముడిని ఒక లైన్ లో, చెల్లిని ఒక లైన్ లో, అక్కను ఒక లైన్ లో వేస్తున్నారు. అలా వేయడం వల్ల ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, మన అన్న వాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నానండి. నా బ్రదరు నేను ఇద్దరం ఉన్నాం. నేను ఐడి క్రియేట్ చేసుకున్నాను. నా బ్రదర్ కి ఐడి ఇచ్చాను. ఓకేనా? ఆ మా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మా అప్లైనర్ సపోజ్ చూడండి, అంటే ఇక్కడ అప్లైనర్ ని బ్లేమ్ చేయడం కాదు, నార్మల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను, మా చెల్లి, అన్నయ్య ఉన్నాం కదా. నేనేం చేశాను? నాకు 1:6 అవ్వాలని చెప్పి మా చెల్లిని ఒక లెగ్ లో వేశాను, మా అన్నయ్యని ఒక లెగ్ లో వేశాను. అప్పుడు ఈ ఈ పాయింట్స్ అన్నవి నాకు యాడ్ అవుతాయి, బట్ మా చెల్లికి రావు. ఇక్కడ మనం అంతా ఒక ఫ్యామిలీ కదా. అప్పుడు ఏం చెయ్యాలి? అన్నయ్యని తీసుకొచ్చి చెల్లి కిందే వెయ్యాలి. అన్నయ్యని తీసుకొచ్చి పక్క లైన్ లో మీకోసం వేసుకోకూడదండి. ఎందుకు వేయకూడదంటే ఇక్కడ సపోర్టింగ్, ఒక లైన్ లో ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్టింగ్ అవుతారు. మరి ఈ పర్సన్ కి సంబంధం లేదనుకోండి, మీకు డైరెక్ట్ వేసుకోండి. 1:6 ఎలా అయినా చేయొచ్చు. మనం ఏంటంటే ఇక్కడ జనాన్ని మనం నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి కాబట్టి రోజుకు 3 ప్లాన్లు చేయండి. ఒక్కరైనా వింటారు. వాళ్ళని వేసుకోండి. అంతేగాని ఒకళ్ళకొకళ్ళు రిలేషన్ ఉన్న వాళ్ళని ఎవ్వరిని కూడా విడదీయొద్దు. ఎందుకు విడదీయొద్దు అని చెప్తున్నానంటే, ఇన్ కేస్ నేను ఇనాక్టివ్ లో ఉన్నానే అనుకోండి, ఇక్కడ మన కింద ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది మనకు తెలిసిన పర్సన్సే. ఈ కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వర్క్ చేస్తే ఈ పై వాళ్ళందరికీ యాడ్ అవుతుంది కదా పాయింట్స్. అంటే ఇక్కడ సపోర్టింగ్ అయిందా లేదా? సో ఇలా ఆలోచించండి. అదే స్ట్రక్చర్ అన్నమాట. మీరు తెలుసుకోవాల్సిన స్ట్రక్చర్ అదే. అలాగా 6 lakhs ఫార్మ్ చేసుకోండి. 6 lakhs ఎప్పుడైతే మనం ఫార్మ్ చేసుకున్నామో ఇక్కడ చూడండి, మరి వెస్టేజ్ లో డబ్బులు లేవు అంటా ఉంటాం కదా. చాలా మంది అంటారు, మనం కాదు. వెస్టేజ్ లో తీసుకున్నోడికి తీసుకున్న డబ్బులు ఉన్నాయని ప్రతి లీడర్ చెప్తున్నారండి. అది మన 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 10th కూడా ప్రూవ్ అయ్యింది కూడా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేసి. అవునా? ఇక్కడేంటి పాస్ మార్క్ 35 మార్క్స్ అంటే మనకి ఏంటంటే 2001 పాయింట్స్. అది అక్కడికే వస్తున్నాను, ఒక్క నిమిషం అండి. ఇక్కడ
ఇక్కడ నేను ఎప్పుడైతే మనం 6 lakhs ఫామ్ చేసుకోమని చెప్పానో ఇక్కడ నేను 8% అవ్వాలి అంటే కనుక ఈ 6 lakhs నుంచి 8% అంటే ఏంటి? మనం జాయిన్ అయిన మంత్ లో మనం 100 PV పర్చేస్ చేసాం కదా, ప్రతి ఒక్క లీడర్ చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారంటే మీరు ఒక 6గురికి చెప్పండి అని చెప్తారు, లేదా మీరు ఒక 10,000 బిజినెస్ బిల్డ్ చేయండి జాయిన్ అయిన మంత్ లో అని చెప్తా ఉంటారు. అలా ఎప్పుడైతే మనము 10,000 బిజినెస్ మనం బిల్డ్ చేసామో మనకి ఫాస్ట్ ట్రాక్ 8%, 300 పాయింట్స్ చేయడం వల్ల 750 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అలాగే 300 రూపీస్ క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది చూడండి, మీరు 6గురితో చేస్తే మీకు ఈ 750 అండ్ 300 వచ్చింది. ఓకేనా? అదే మీరు ఒక లీడర్ గా మీరు చేసుకుంటూ ఒక లీడర్ గా నాతో నేను 6 మెంబర్స్ ని బిల్డ్ చేశాను కదా, ఆ 6 మెంబర్స్ కూడా ఇదే యాస్టీజ్ రావాలి అని అనుకుంటే కనుక ఈ 750 గిఫ్ట్ వోచర్ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ రావాలి అంటే ఏవైతే స్ట్రైట్ లెగ్స్ వేసుకున్నారో మీరు ఈ స్ట్రైట్ లెగ్స్ అందరినీ కూడా ఈ మంత్ లో 8% మీరు చేయగలిగితే ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అంటే లీడర్స్ ని, అంటే డబ్బుల కోసం నేను మాట్లాడుతున్నానండి, లీడర్స్ ని మీరు తయారు చేసుకోగలిగితే మీకు వచ్చిన పాయింట్స్ ఎన్నో తెలుసా అండి? 6 3 1800 పాయింట్లు వస్తాయి. మీతో కలిపి 2100 పాయింట్లు మీరు జాయిన్ అయిన మంతే వస్తాయి. అప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ కి వెళ్ళిపోతారు? 12% కి వెళ్ళిపోతారండి. ఆ 2001 PV 100 PV మీద మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఏదైతే 300 చెప్పానో అది మీకు దగ్గర 2000 రూపీస్ రావడం జరుగుతుంది. జాయిన్ అయిన మంత్ లోనే వచ్చిందా లేదా అంటే వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అండి. అలా అయిన వాళ్ళు అలా చేయొచ్చు, లేదంటే ఫాస్ట్ ట్రాక్ 8% అయినా మనం చేయొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ స్ట్రక్చర్ డిజైనింగ్ అన్న దానికోసమే మనం మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే జరుగుతుంది కదా. యూనివర్సిటీ కనెక్ట్ చేయండి అని చెప్తున్నాం కదా. మనం ఎందుకు బిగ్ గా ఆలోచించకూడదు? వచ్చిన నెలలో ఓన్లీ మనం ఒక్కళ్ళమే ఫాస్ట్ ట్రాక్ 8% అవ్వాలని ఎందుకు అనుకోవాలి? పెద్దగా ఆలోచిస్తే మనకి ఇన్కమ్ పెరుగుతుంది, మనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అర్థమవుతుందా అండి? సో అందుకని ఆ ప్యాటర్న్ ని మీరు డిజైన్ చేసుకోండి. వై ఈస్ స్ట్రక్చర్ నెసెసరీ? ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు స్ట్రక్చర్ అన్నది ఇంపార్టెంట్ అన్నది చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఏ ప్రాపర్ కాంబినేషన్ ఆఫ్ విడ్త్ అండ్ డెప్త్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. విడ్త్ కావాలి, డెప్త్ కావాలి. విడ్త్ అంటే ఏంటి? మనతో 6గురు. డెప్త్ అంటే ఏంటి? అన్లిమిటెడ్ నెట్వర్క్ అన్నమాట. అన్లిమిటెడ్. ఆ డెప్త్ ఎలా వేసుకోవాలి, విడ్త్ ఎందుకు, డెప్త్ ఎందుకు అన్నది ఈ రోజు మనము తెలుసుకుందాం. ఓకేనా? ప్రాపర్ స్ట్రక్చర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. మనము డిజైన్ చేసుకున్న స్ట్రక్చరు మన ఇన్కమ్ సోర్స్ ని గాని మనకు గాని మన వచ్చిన లైఫ్ లైన్ గాని ఇన్కమ్ సోర్స్ పెరిగేటట్టు మనం డిజైన్ చేసుకోవాలి. విడ్త్ ఇంక్రీజెస్ ప్రాఫిటబిలిటీ. మనకి విడ్త్ ఏం చేస్తుంది? ప్రాఫిట్ ని తీసుకొస్తుంది. డెప్త్ ఇంక్రీజెస్ స్టెబిలిటీ. అంటే స్టేబుల్ గా కొంత టీమ్ ని స్టేబుల్ చేస్తుంది అన్నమాట. అలాగే మన ఇన్కమ్ ని కూడా స్టేబుల్ చేసేది డెప్త్. చాలా మంది కొత్త వాళ్ళు ఆలోచించే విధానం ఏంటంటే మీతో 6గురు అని చెప్తాం కదా లీడర్స్. వీళ్ళేంటి 6గురే చెప్తున్నారు, మనకు 100 మంది వస్తే 100 మందిని మనం డైరెక్ట్ గా వేసుకుంటే తప్పేంటి? అలాంటి తప్పులు చేస్తున్నారండి, చాలా మంది చేస్తున్నారు. అందుకే కొంతమందికి 20 లెక్కలు ఉంటాయి, 15 లెక్కలు ఉంటాయి. అది కాదు. వీటితో మనం 6గురిని మాత్రమే చెయ్యాలి. వాళ్ళు యాక్టివ్ లో ఉన్నా ఇన్యాక్టివ్ లో ఉన్నా సరే ఎప్పుడైతే 7th పర్సన్ వచ్చారు అంటే మీరు ఆ 6 అంటే 6 lakhs లో ఎక్కడో దగ్గర కింద వేయగలిగితే కనుక మీకు డెప్త్ అన్నది పెరుగుతుంది. ఆ డెప్త్ పెరిగితే అదేంటి ఏంటి ప్రాఫిట్ అన్నది నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఓకేనా? చూడండి, ఈ 8 core స్టెప్స్ అన్నది ఎవ్రీ డే మనము అంటే ఎవ్రీ లీడరు పాటించాల్సిన విషయాలన్నమాట. 10% ఖచ్చితంగా ఏంటండి? 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి.
ఖచ్చితంగా మన సెల్ఫ్ ఎప్పుడు కూడా 100% 100 PV ఉండాల్సిందే. మన సెల్ఫ్ యాజ్ ఏ లీడర్ గా మీరు 100 ఎప్పుడైతే 100% అంటే మీరు 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో మొత్తం కూడా మీరు వాడగలిగితే కళ్ళు మూసుకొని చెప్తారు దాని యొక్క రిజల్ట్. ప్రొడక్ట్ లో దమ్ముందో లేదో. అలాగే షో ద ప్లాన్. అంటే రోజుకి 3 చెప్పాను. పోనీ అట్లీస్ట్ వీక్ లో ఒక 3-4 చెయ్యండి. లీడర్ గా క్రియేట్ చేసుకోండి. అలాగే డైలీ పాజిటివ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఖచ్చితంగా డైలీ 2 వీడియోస్ వినండి. ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే అది మనకి రిలాక్సేషన్ కింద ఉంటుంది. దాంతో పాటు మనకి మోటివేషన్ అంటే అంటే ఛార్జింగ్ అయిపోతే మనం ఛార్జింగ్ పెడతాం కదా మొబైల్ కి. అలాగే మరి మనకు కూడా ఛార్జింగ్ కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఛార్జింగ్ ఏంటి అంటే మోటివేషనల్ వీడియోస్ వినడం అన్నమాట. అలాగే మనం బుక్ రీడింగ్ 30 మినిట్స్ బుక్ రీడింగ్ ఖచ్చితంగా డైలీ చేయమంటున్నారు. అలాగే జూమ్ సెషన్స్ యాడ్ అవ్వండి. అండ్ మీటింగ్స్ అండ్ జూమ్ మీటింగ్స్ ఎందుకు అంటే జూమ్ మీటింగ్ అన్నది ఇప్పుడు సపోజ్ చూడండి చాలా వరకు మన వైజాగ్ లో తప్ప రిమైనింగ్ ఎక్కడ చూసుకున్నా సరే చాలా అంటే మీటింగ్స్ అన్నవి జరగడం కొంచెం కష్టం అవుతుంది. అండ్ అలాగే ఏంటంటే దూరం డిస్టెన్స్ అన్నది ఎక్కువైపోవడం, మీటింగ్స్ జరుగుతున్నా వెళ్ళలేకపోవడం ఇలా అవుతుంది. అందుకనే జూమ్ కోవిడ్ లో మనకి వరం అన్నమాట. కోవిడ్ లో స్టార్ట్ అయింది జూమ్. మరి ఎందుకు ఎంతమంది అండి ఈరోజు స్ట్రెంత్? ఈరోజు మొత్తం మనకి ఎంతమంది వచ్చారు? నాకు కనిపించట్లేదు. 54 మేడం. 54 మేడం. మెంబర్స్. మరి మేడము అంటే పెయిడ్ జూమ్ తీసుకున్నారు 300 మెంబర్స్. దేనికి తీసుకున్నారండి? ఎందుకు పే చేస్తున్నారు చెప్పండి? ఎందుకు మనం టీంని అటెండ్ చేయించలేకపోతున్నాం? మనం లేచిన తర్వాత ఒక 5గురికి, 6గురు, ఒక 10 మందికి ఒక లీడర్ గా బుక్ పెట్టుకోండి. మీరు ఐడి క్రియేట్ చేశారా? ఖచ్చితంగా జూమ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. వెస్టేజ్ యాప్ ఇన్స్టాల్ చేయండి. నేను రేపు పొద్దున 5:30కి మీకు ఫోన్ చేస్తానని చెప్పండి. ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకే కాబట్టి. ఈ పని ఎవరు చేస్తున్నారు? మీరు లేసి జూమ్ వినడం కాదండి. మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసా అండి? మనం వచ్చి కూర్చోవడం కాదు. మనం ఒక నలుగురిని వచ్చి కూర్చోబెడితే కనుక తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగితే మీరు నిలబడతారు, వాళ్ళు నిలబడతారు. ఇది కదా బాగుంది కదా. సో అందుకని 54 మెంబర్స్ కాదండి 300 మెంబర్స్ మేడం ఏదైతే కల అనుకున్నారో అందుకనే పెయిడ్ జూమ్ పెట్టుకున్నాం. లేదంటే 1 వీక్ చూడండి ఎంత ఇబ్బంది పడ్డాం. 40 మినిట్స్ అయింది క్లోజ్ అయిపోయేది. అవునా? డిస్టర్బెన్స్ గా ఉండేదా లేదా? ఆ డిస్టర్బెన్స్ అన్నది మనకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో పెయిడ్ జూమ్ తీసుకోవడం జరిగింది. మరి దానికి మనము ఖచ్చితంగా మన వంతు హెల్ప్ మనం చేయాలి కదా. అందుకని ప్రతి ఒక్కరూ లేచిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. నేను రేపు మీకు కాల్ చేస్తాను అని చెప్పి. కాల్ చేయండి. కాల్ చేసి కూర్చోబెట్టి. ఒక 2-3 రోజులు కనుక అటెండ్ అయ్యారనుకోండి మీకన్నా ముందే వాళ్ళొచ్చి కూర్చుంటారు. సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. బీ అకౌంటబుల్ అండ్ హ్యావ్ ఇంటెగ్రిటీ. చూడండి అందరూ కూడా మిస్ అండర్స్టాండింగ్స్ ఎక్కడ వస్తాయంటే మనీ దగ్గర వస్తాయండి. లేకపోతే ప్రొడక్ట్ షేరింగ్ దగ్గర వస్తాయి. యాజ్ ఏ లీడర్ గా మీరు ప్రతి విషయంలో కూడా జెన్యూన్ గా ఉండాలన్నమాట. ఇది ఒకటి ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? బీ కోచబుల్ అండ్ సీక్ మెంటర్. ఒక మెంటర్ లాగా, ఒక కోచ్ లాగా బిహేవ్ చేయాలి. అంటే చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5% 8% డైరెక్టరా సిల్వరా కాదు. ఎప్పుడు వచ్చామన్నది కాదు కదా ఫస్ట్ థింగ్. మనం పిలిచిన వాళ్ళు మనల్ని చూసే వస్తారు. మన అప్లైనర్ని చూసి రారండి. మనల్ని చూసి వస్తారు. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి అంటే మీరు వాళ్ళకి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరే మాట్లాడాలి. అక్కడ రోల్ మీరే ఎక్కువ ఉండాలి. మీ రోల్ అయిన తర్వాత మీరు మీ అప్లైనర్ కి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అది అది ప్రతి ఒక్క లీడర్ లో ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ అన్నది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. ఫాలోఅప్ మనకి 7 స్టెప్స్ లో ఫాలోఅప్ ఎలాగా? ఈ ఫాలోఅప్ ఎలా చేస్తాము అంటే
మన డెప్త్ లో 20వ వ్యక్తి అయినా సరే 20వ వ్యక్తినైనా సరే అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎందుకంటే ఈ రోజు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ వాళ్ళకి అంటే వాళ్ళు కొత్త వాళ్ళైతే వాళ్ళకి భయం, ఫస్ట్ భయం ఉంటుంది. అమ్మో! ప్రొడక్ట్ వాడుతున్నారు. ఏమంటారు? 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 కానీ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా! మా అప్లైనర్ అని చెప్పి. ఖచ్చితంగా మీ డెప్త్‌లో ఉన్న పర్సన్ ఫోను నంబర్ అయినా సరే మీ దగ్గర ఉండాల్సిందే. మీ నుంచి కాల్ ఎళ్ళాల్సిందే. కమ్యూనికేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. రిలేషన్ బిల్డ్ చేసుకోవటానికి అండ్ అలాగే అక్కడ ఎవరైతే డెప్త్‌లో ఉన్న పర్సన్‌ని కూడా లీడర్‌గా తయారు చేయాలంటే, మనము ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాలి. వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు ఫాలో అప్ చేస్తారులే, మనం ఎప్పుడో చేద్దాం అన్న ఆలోచన అన్నది మీ మైండ్‌లోకి రానివ్వొద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ప్రతి ఒక్కరితో కూడా మీరు కమ్యూనికేట్ అయితే కనుక చాలా 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 ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందన్నమాట. ఇదేనండి స్ట్రక్చర్ అని చెప్పాను కదా! ఈగల్ స్ట్రక్చర్. అసలు ఈగల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? గ్రద్ద కోసం అందరికీ తెలుసు కదా! మొత్తం పక్షుల్లోనే రాజు కదా గ్రద్ద. మరి పక్షుల్లో రాజు అని గ్రద్దని ఎందుకన్నారండి? ఎందుకు అంటే అది దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వదు. గివ్ అప్ ఇవ్వదన్నమాట. సో, అందుకని ఈగల్ స్ట్రక్చర్ అన్నది ఏంటి అంటే నెక్స్ట్ మీకు ఏదైతే ఆహ్, నెక్స్ట్ స్లైడ్ ఉందో దానిలో చెప్తానండి. మరి దీనికోసం ఒకసారి చెప్పుకుందాము. పక్షుల్లో రాజు మన ఈగల్ అన్నది. మరి ఎందుకు అన్నారు అంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి దానికి ముసలితనం వచ్చేసింది. ముసలితనం వచ్చి రెక్కలవి ఊడిపోతా ఉంటాయి. ఇదేంటి గోర్లు అవన్నీ ఊడిపోతా ఉంటాయి. అలాంటి టైంలో అది ఏం చేస్తదంటే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మొత్తం అంతా పెయిన్‌గా ఉంటదన్నమాట. అయినా సరే దాన్ని మళ్ళీ మనము రీజనరేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవాలి కదా! మనం కూడాను. అలాగా ఆ పెయిన్‌ని భరించలేక ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి చాలా మొత్తం ముసలైపోయిన ఈ రెక్కలు మొత్తం కూడా ఏం చేస్తదంటే ఆహ్, పోయేటట్టు చేసుకుంటది. రాళ్ళకి కొట్టేసుకొని అలా. అది మళ్ళీ ఎప్పుడైతే ఒక 6 మంత్స్‌లో మళ్ళీ అవన్నీ కూడా ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ అది ఆహ్, పుట్టినట్టేనన్నమాట. మళ్ళా స్టార్ట్ చేస్తది దాని లైఫ్ అన్నది. ఓకేనా? అలాగే ఇప్పుడు సపోజ్ వర్షం వచ్చిందనుకోండి, పక్షులన్నీ ఏ చెట్టు కిందో అక్కడికిక్కడ ఎళ్ళిపోద్ది. కానీ మేఘాల్ని అధిగమించి ఎగరటానికి ట్రై చేస్తదన్నమాట గ్రద్ద అన్నది. అంటే వర్షంలో తడవకుండా ఉండాలి అంటే మేఘాలు పైనుంచి ఎగరటానికి ట్రై చేస్తది. అంటే అర్థం ఏంటి? గివ్ అప్ ఎక్కడిచ్చింది? అమ్మో! వర్షం వస్తుంది అని చెప్పి ఏ చెట్టు కింద కూర్చుందా? లేదు. దాన్ని నేనెందుకు ఓవర్‌కమ్ చేయలేను అనే ఆలోచన. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కడికైనా వెళ్ళాము, ఎవరి దగ్గరికైనా వెళ్ళామంటే వాళ్ళు నో అనంగానే ఒక 10 మందికి చెప్పిన తర్వాత, అబ్బా! ఎవ్వరు వద్దంటున్నారు. ఇది మన వల్ల కాదు అనేసి ఒక దగ్గర కూర్చుండిపోతాం. అప్పుడైనా ఫోను చేస్తే ఫోను కూడా లిఫ్ట్ చెయ్యం. అలా కాకుండా మనం ఎందుకు చేయలేము అన్న ఆలోచన కనుక ప్రతి ఒక్క లీడర్‌లో ఉండగలిగితే, ఈ రోజు ఈ జూమ్‌లో యాడ్ అయిన వాళ్ళందరిలా తయారవుతారు. సో, అది మనకి ఈ గ్రద్ద యొక్క ఆహ్, స్టోరీ. అయితే ఇక్కడ ఈగల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్‌కమ్ కోసమే మనం చెప్పుకుంటున్నామండి. ఇక్కడ 100 పీవీ మీరు తీసుకున్నారు. డైరెక్టర్ అయినంత వరకు ఓకేనా? అంటే ఇక్కడ మనం చూడండి డైరెక్టర్ అయినంత వరకు ఇప్పుడు నేను ఏదైతే 8% చెప్పానో ఫస్ట్ మంత్‌లోనే 2100 పీవీ వచ్చేసింది కదా! డైరెక్టర్ అవ్వాలంటే ఎంతండి? 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? మరి అలాంటప్పుడు అదే స్ట్రక్చర్ కనుక మీరు ఫస్ట్ మంత్ ఏదైతే డిజైన్ చేస్తారో దాన్నే కనుక మీరు డూప్లికేట్ చేస్తే 4200 పాయింట్లు వచ్చేస్తాయి. వచ్చేస్తాయా లేదా? సో, మరి 3 మంత్స్‌లో మీరు డైరెక్టర్ అయిపోయినట్టేనా? 3 మంత్స్‌లో ఎన్ని పాయింట్స్ వస్తాయి చక్కగా 6000 పాయింట్లొస్తాయి. 3 నెలల్లో మీరు కనుక డైరెక్టర్ కనుక మీరు 6000 పీవీతో మీరు క్వాలిఫై అయితే అంటే ఎంత? మీకు అక్కడ ఏం జరుగుతుంది? క్యుములేటివ్ పీవీ 6000 మరి ఆ మంత్ జరిగిన బిజినెస్ ఎంత? దగ్గర దగ్గర 3000 పాయింట్స్ వస్తాయి. 3000 పీవీతో కనుక మీరు డైరెక్టర్ క్వాలిఫై అయితే 10,000 ఇన్‌కమ్ వస్తుంది. అర్థమవుతుందా?
అయితే ఈ 10,000 ఇన్కమ్ అంటే చాలా మంది చూడండి డైరెక్టర్ అవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎంత 2,000 ఒక్క పీవీ. అది జస్ట్ పాస్ 35 మార్క్స్. ఈ 35 మార్క్స్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్ ఎంత? 3,000 నుంచి 5,000 లోపు వస్తుంది. మీకు 35 మార్క్స్ కావాలా? లేదు 60 మార్క్స్ టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అయి కావాలా? టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే ఎంత ఏంటి 3% ఎక్స్ట్రా వస్తుంది. 8,000 రూపీస్. లేదు 90 మార్క్స్ కావాలా? అంటే 3,000 పాయింట్స్. 3,000 పాయింట్స్ తో మీరు డైరెక్టర్ అయితే కనుక మొన్న మా టీమ్ లో వచ్చిన చెక్ ఎంత అంటే 12,467 రూపాయలు. వెస్టేజ్ లో డబ్బులు ఉన్నాయా లేవా అండి? ఇక్కడ 35 మార్క్సా 60 మార్క్సా లేదంటే 90 మార్క్సా అన్నది డిపెండ్ అపాన్ స్టూడెంట్. స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? అలాగే కదా మార్క్స్ కూడా వస్తాయి. మనం కూడా అంతే. మనం కూడా ఒక స్టూడెంట్ లానే. నాకు ఇంత ఇన్కమ్ కావాలని మీరు బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకొని అదే ఇన్కమ్ కి కనుక మీరు వర్క్ చేసినట్టయితే అప్లైనర్ సహాయం తీసుకొని నేనేం చెయ్యాలి? అప్లైనర్ సహాయం అంటే ఏంటండి? నేనేం చెయ్యాలని అడగడమే. సపోర్టింగ్ అంటే నేనేం చెయ్యాలి అనేసి ఎప్పుడైతే మనం ఇలా డిజైన్ చేసుకున్నామో డైరెక్టర్ లోనే మీరు 10 నుంచి 12,000 రూపాయలు తీసుకోవడానికి మంచి అవకాశం ఉందండి. దాన్నే ఈగల్ స్ట్రక్చర్ అంటారు. అంటే స్ట్రాంగ్ టీమ్ ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ ఎందుకు ఈ 100 అంటే 100% అన్నమాట. అది 100 పీవీ కాదు. 100% మీరు చేసే పని ఏంటంటే డైరెక్టర్ మీరు అయ్యారు కదా. మరి మీరు డైరెక్టర్ అయిన తర్వాత మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే నేను కూడా డైరెక్టర్ అవ్వాలి. నాకు ఇన్కమ్ కావాలంట. ఓకేనా? ఇన్కమ్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి కూడా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని డూప్లికేట్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళు డైరెక్టర్ అవుతారు. ఒక డైరెక్టర్ కోసం మనం ఆలోచిస్తున్నామండి. చూడండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ విధానంగా వెళ్తే కనుక మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యే టైంకి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 6 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 లెగ్స్ లో ఒక లైన్ లో ముగ్గురు లీడర్స్ ని తయారు చేసుకోండి. ముగ్గురు లీడర్స్ ని మీరు తయారు చేసుకోగలిగితే కనుక ఆ ముగ్గురికి మీరు ఇవ్వాల్సిన టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు కూడా మరి తొందరగా అచీవ్ అవ్వాలి కదా. ఫస్ట్ మంత్ లోనే మీరు చేశారు కదా 2,100 పీవీ. అలా వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళు నిలబడతారు, మీరు నిలబడతారు. ముగ్గురు లీడర్స్ ని మీరు ఎప్పుడైతే తయారు చేసుకున్నారో మీరు సిల్వర్ డైరెక్టర్ ఇక్కడ ఏమవుతుంది 6,000 పాయింట్లు వస్తాయి. నార్మల్ గా మనం సిల్వర్ డైరెక్టర్ అంటే ఏం చెప్తామండి? 2,001 పీవీ ఒక లెగ్ లోంచి వచ్చి రిమైనింగ్ ఏదైతే ఉందో ఏదైతే 5 లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్స్ నుంచి మీకు 1,800 పీవీ కనుక వస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ అయినట్టు. మీ లైఫ్ లైన్ లో ఒకళ్ళు బ్రాంజ్ అయినట్టు. అవునా కాదా? అది 35 మార్క్స్. మనం ఇక్కడ 90 మార్క్స్ కదా అడుగుతున్నాము. సిల్వర్ డైరెక్టర్ టీమ్ బిల్డింగ్ బోనస్ తో పాటు ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీకు కావాలి అంటే 6th ఇన్కమ్ ఏదైతే ఉందో మన వెస్టేజ్ లో 6th ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ 6th ఇన్కమ్ లోనే డబ్బులు ఉన్నాయి. దాని మీదే ప్రతి ఒక్కరూ కూడా సిల్వర్ అయ్యే టైంకి మీరు ఫోకస్ పెట్టవలసింది ఎల్ఓబి మీదే. ఎప్పుడైతే ఆ 6th ఇన్కమ్ మీద మీరు ఫోకస్ పెట్టారో మీ చెక్ అన్నది ఒకేసారి పెరుగుతుంది అన్నమాట. అది ఎలాగో ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 3వ ఇన్కమ్ ఏదైతే ఉందో డైరెక్టర్ బోనస్ అయిన తర్వాత మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా యాడ్ అవుతుందండి. డైరెక్టర్ లో కూడా మనము టీమ్ బిల్డింగ్ తీసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక 60 మార్క్స్ అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది. 3% యాడ్ అవుతుందండి. 8,000 రూపీస్ వస్తుంది. దానికన్నా ఎక్కువ చేయాలంటే మనకి 10,000 వస్తుంది. ఓకేనా? సో ఇది 4th ఇన్కమ్. 5th ఇన్కమ్ ఏంటి? మనకి సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవడం వల్ల ట్రావెల్ ఫండ్ అన్నది వస్తుంది. ట్రావెల్ ఫండ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ట్రావెల్ అంటే మనం చూడండి ఇప్పుడు దుబాయ్ వెళ్ళాను. నేనైతే దుబాయ్ వెళ్ళాను అండ్ అలాగే పూరి అండ్ నెక్స్ట్ వచ్చి థాయిలాండ్ వెళ్ళాను. 3 ట్రిప్స్ కి వెళ్ళాను. ఈ 3 ట్రిప్స్ లో
నేనేమైనా సొంత డబ్బులు పెట్టుకున్నానంటే కంపెనీ ద్వారా నాకు ఫండ్ అన్నది రిలీజ్ అవుతుంది 3%. దానివల్ల నేను నాతో పాటు చాలా మంది లీడర్స్ కూడా రావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఆ ట్రిప్పులకి మనం ఎలిజిబుల్ అవుతాము ఈ 3%. అది కంపెనీ అకౌంట్ లో హోల్డ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది 5th ఇన్కమ్. మరి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్కమ్ ఏది అని చెప్పాను, 6th ఇన్కమ్ కదా. ఈ ఇన్కమ్ ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒక లీడర్ గా మీరు ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకొని మీరు ఒక లైన్ లో ముగ్గురిని కనుక తయారు చేయగలిగితే 6,000 పాయింట్లు మీకు వస్తాయి. ఈ 6,000 పాయింట్ల వల్ల మనకి ఎల్ఓబి రావాలంటే ఎన్ని పాయింట్స్ కావాలండి? 5,625 పాయింట్లు కావాలి. 5,625 పాయింట్లు మీరు సిల్వర్ అయ్యే టైంకి ఒక లైన్ లో కనుక మీరు తెచ్చుకోగలిగితే, ఓకేనా, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అన్నది 18% ఇస్తుందండి కంపెనీ. 18%. అర్థమవుతుందా? ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఒకేసారి ఆ ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ ని పెంచుతుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒకటేనండి. రిమైనింగ్ 5 lakhs ఏవైతే ఉన్నాయో టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా కావాలి అనుకుంటే 2,100 PV మీరు చెయ్యాలన్న. అప్పుడు మీ ఇన్కమ్ నార్మల్ గా మీరు డైరెక్టర్ అయినప్పుడు 10,000 వచ్చింది కదా. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ తో మీరు LOB తో సిల్వర్ డైరెక్టర్ అయితే కనుక మొన్న ఒక లీడర్ కి వచ్చిందండి 34,000 రూపీస్. చూడండి ఎంత ఎంత డబ్బు ఉందో వేస్టేజ్. అదే నార్మల్ గా సిల్వర్ అయితే మీకు 16,000 రూపీస్ ఈ మంత్ మనకు ఒక లీడర్ కి రావడం జరిగింది. అది అంటే చూడండి ఇక్కడ డిజైనింగ్ ఎలా ఉండాలి అంటేనండి, సిల్వర్ క్వాలిఫై చేసేటప్పుడు కూడాను మన 6 లెగ్గల్లో సేమ్ పీవీ 500 500 500 ఇలా పీవీ మనం తెచ్చుకుని, అంటే ఒకే ప్యాటర్న్ లో కనుక వెళ్తే కనుక ఈ 10,000 కొంతమంది లీడర్స్ కి సిల్వర్ డైరెక్టర్ లో 6,000 వస్తాయి, 7,000 వస్తాయి, కొంతమందికి 12,000 వస్తాయి. ఆ ప్యాటర్న్ అన్నది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ రోజు సెషన్ అంతా కూడా ఏంటంటే మనం డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా వీళ్ళని తీసుకొచ్చి ఎక్కడ వెయ్యాలి, ఎక్కడ వేస్తే ఇన్కమ్ వాళ్ళకి మనకి సమానంగా అంటే ఈజీగా ఫాస్ట్ గా వస్తుంది అన్నదే ఆలోచన. ఓకేనా? అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం అంటే ఇన్కమ్ సోర్స్ పెరగాలి అంటే కనుక ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 లెగ్గులు ఈగల్ స్ట్రక్చర్. 2 లెగ్స్ అంటే చూడండి ఇక్కడ గోల్డ్ లో మీకు గోల్డ్ డైరెక్ట్ ఇక్కడ అందరూ కూడా డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ లోనే ఉన్నాం కదా. గోల్డ్ వరకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది. మరి టీమ్ బిల్డింగ్ బోనస్ గోల్డ్ డైరెక్టర్స్ కూడా 60,000-70,000 ప్లస్ ఇన్కమ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు డిజైనింగ్ చేసుకునే స్ట్రక్చర్ ని బట్టి అలా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సిల్వర్ లో వచ్చేసింది 34,000 నా మేడం కి. ఇంకో LOB స్టార్ట్ అయిందంటే వచ్చేసినట్టే కదా, 60,000 ఇన్కమ్ వచ్చినట్టే కదా. అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. గోల్డ్ డైరెక్టర్ మీరు అయ్యేటప్పుడు 2 LOBలు ప్లాన్ చేసుకోండి. దాంతో పాటు మన ఏదైతే సైడ్ వాల్యూమ్ ఉందో సైడ్ వాల్యూమ్ ని మనం ఏం చేయాలంటే 1,800 పాయింట్స్ చేయాలి. నార్మల్ గా అయితే గోల్డ్ లో 1,500 కదా, కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవ్వాలంటే 1,800 పాయింట్స్ అన్నది మనము చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఇలా మనము ప్లాన్ చేసుకున్నామో ఇక్కడ మనకి ఇన్కమ్ దగ్గర 60,000 ప్లస్ వస్తుంది. అంతా ఇక్కడ ఆలోచన అంతా కూడా రిచ్ మైండ్ సెట్. ఇలా మనం ప్రతిది కూడా అంటే నేను ఈ రోజు గోల్డ్ వరకే చెప్తున్నానండి. అలా మనం పెంచుకుంటూ వెళ్తే చక్కగా 3 లెగ్లు ఫామ్ చేసుకుంటే 3 లెగ్గుల్లోంచి LOB మీరు స్టార్ అయ్యే టైంకి 3 లెగ్గుల్లోంచి 6,000 పాయింట్లు రావాలి. 3 LOBలతో మీరు స్టార్ అయితే కొట్టారు 1 lakh ప్లస్ ఇన్కమ్. స్టార్ లోనే 2 లక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారండి. డెప్త్ లో అంత డబ్బు ఉంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మీరు 3 LOBలతో స్టార్ అయ్యారో 1 lakh ప్లస్ తీసేసుకున్నట్టు. సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలి? 1000 పాయింట్స్ చేయాలి. పెరిగే కొద్దీ మనకి క్యాడర్ పెరిగే కొద్దీ ఏమవుతుందండి, సైడ్ వాల్యూమ్ తగ్గుతుంది. ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయ్యేసరికి మనకి ఏమొస్తుంది, కార్ వస్తుంది చేతిలో. 3 months కనుక మనం మెయింటైన్ చేస్తే కార్ అన్నది లైఫ్ లాంగ్ కార్ ఫండ్ అన్నది 5% ఇస్తుంది కంపెనీ. అర్థమవుతుందండి? మరి ఈ 5% ఏమవుతుంది, కంపెనీ అకౌంట్ లో హోల్డ్ అయి ఉంటుంది.
మనం కార్ తీసుకునేటప్పుడు డౌన్ పేమెంట్ కింద అది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగా ఎప్పుడైతే మీరు స్టార్ కంప్లీట్ చేశారో మీరు దగ్గర దగ్గర 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కి వెళ్ళిపోయినారు. తర్వాత డైమండ్ డైరెక్టర్ అండి. డైమండ్ డైరెక్టర్ కి క్యాడర్ ఏం లేదు. మనకి 58 బ్రాంచెస్ లో ఒక సారీ ఇన్కమ్ ఏమీ లేదు అని కాదు, చెక్ అన్నది పెరుగుతుంది. అలాగే 58 బ్రాంచెస్ లో మనకు ఒక డైమండ్ లాంచ్ ఉంటుంది కదా మన వైజాగ్ లో ఉన్నట్టు. అలా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అక్కడ కూర్చొని ప్లానింగ్స్ చేసుకోవచ్చు. సో అలాగే 6 ఎప్పుడైతే 6 లైన్ లో చూడండి, ఇక్కడ మీరు డైమండ్ చేసినప్పుడు కూడా డైమండ్ అంటే 4 లెగ్స్ కదా, 4 లెగ్స్ నుంచి మీరు ఎల్ఓబి తీసుకునేటట్టే ప్లాన్ చేసుకోండి మీ ఇన్కమ్ ని పెంచుకోవడానికి. 1,50,000 2 lakhs వరకు వెళ్ళిపోతుంది. మనం చిన్నగానే ఆలోచిస్తున్నాం. డ్రీమ్ చెప్పేటప్పుడు కూడా భయపడుతూ అమ్మో ఈ రోజు నేను 20,000 డ్రీమ్ చెప్పానంటే ఈ మంత్ చెక్ లో నాకు ఆ 20,000 కనిపించకపోతే ఎవరు అడుగుతారో. నేను కూడా అంతేనండి. ఎవరైనా అడిగితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తామా లేదా? ఆ ఆలోచన అన్నది పెట్టుకోవద్దు. హైగా ఆలోచించండి. అలా 6 లెగ్స్ లో మీరు ఎల్ఓబి తీసుకుంటూ క్రౌన్ కనుక మీరు క్వాలిఫై అయితే 6 ఎల్ఓబిలు తీసుకుంటే మీ చెక్ ఖచ్చితంగా నేను తక్కువ చెప్తున్నానండి. ఇంకా 1,80,000 2 లక్షల పైన ఉంటుందండి. 2 లక్షల చెక్ తో మీరు క్రౌన్ క్వాలిఫై అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరు క్రౌన్ క్వాలిఫై అయినందుకు 3 మంత్స్ మీరు మెయింటైన్ చేస్తే మీకు హౌస్ ఫండ్ రావడం జరుగుతుందండి 3%. అర్థమవుతుందా? మరి చాలా మంది అంటారు అంటే బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతే పరిస్థితి ఏంటి? ట్రావెల్ ఫండ్ గానీ, కార్ ఫండ్ గానీ, హౌస్ ఫండ్ గానీ రాదా అంటే లేదండి. ఈవెన్ మీరు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నా సరే మీ ఫండ్స్ మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. డిపెండ్ అపాన్ యువర్ బిజినెస్. మీ పాయింట్స్ ని బట్టి ఆ ఫండ్ అన్నది పర్సంటేజ్ రిలీజ్ అవుతుంది అనమాట. 80,000 వరకు ఇస్తుంది కంపెనీ. మరి ఒకేసారి ఈ లీడర్స్ అందరికి చెక్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇదే రీజన్ అండి. డెప్త్ విడ్త్ ఎంత అవసరమో డెప్త్ కూడా మనకి అంతే అవసరం. ఓకేనా? సో ఈ లాస్ట్ ఈ స్లైడ్ అనేది కంప్లీట్ చేసేద్దామండి. బెనిఫిట్స్ ఆఫ్ ఈగల్ ప్రోగ్రామ్. ఈగల్ స్ట్రక్చర్ ఈస్ ఫౌండేషన్ ఫర్ లాంగ్ టర్మ్ బిజినెస్. చూడండి, మనం లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలనే కదా వచ్చాము. అందుకని ఇదొక పిల్లర్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ అన్నది ఒక పిల్లర్. ఓకేనా? సెట్టింగ్ స్టాండర్డ్స్ టు యువర్ టీమ్స్. స్టాండర్డ్ గా సెట్ అయిపోవటానికి ఈ స్ట్రక్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈగల్ ప్రోగ్రామ్ హెల్ప్స్ యూ గో క్రౌన్ ఇన్ స్టైల్. ఒక స్టైల్లో మరి ఇప్పుడు 2 లక్షలు ఇన్కమ్ తో మీరు క్రౌన్ క్వాలిఫై అయితే ఎలా ఉంటది? ఒక స్టైల్లోనే ఉంటది కదా. అర్థమవుతుందా? సో అదే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీరు డిజైన్ చేసుకోవాల్సింది. గ్రేట్ వే టు ఎస్టాబ్లిష్ యువర్ బిజినెస్. మంచి దారి, అంటే ఒక సక్సెస్ఫుల్ రూట్ అన్నమాట మీ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇట్స్ సింపుల్ అండ్ హెన్స్ డూప్లికేటబుల్. అంతే కదా, చాలా సింపుల్ అండి. కాపీ పేస్ట్ బిజినెస్ కదా మనది. కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం, కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఎవరైనా అడుగుతారా అమ్మ నాదెందుకు, నా ప్లాన్ ఎందుకు చెప్తున్నావు అనేసి? అడగరు కదా. సో ఇది మనకి కావాల్సింది. హెల్ప్స్ ఇన్ బిల్డింగ్స్ ఏ స్ట్రాంగ్ రీషెడ్యూల్ ఇన్కమ్. చూడండి, స్ట్రాంగ్ మళ్ళా మనకి ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి మంచి స్ట్రక్చర్ ఇది. ఓకేనా? క్రియేట్స్ ఏ బ్యాలెన్స్డ్ అండ్ లాంగ్ టర్మ్ బిజినెస్. అంటే మనము బ్యాలెన్స్ అంటే చూడండి, క్రియేట్స్ మనం పెంచుకోవడానికి అంటే క్రియేట్ చేసుకోవడానికి, అలాగే మనం బ్యాలెన్సింగ్ గా చేసుకోవడానికి లాంగ్ టర్మ్ బిజినెస్ అన్నమాట ఇది. ఎవరు కూడా ఏదో వచ్చామా చేసామా అని అయితే ఆలోచించొద్దు. స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకోండి ఖచ్చితంగా. స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకొని మీరు లీడర్ గా వ్యవహరిస్తూ మీతో నడిచిన ఈ రోజు 5% మీరు ఈ రోజు ఐడి వేసినా, మీరు ఒకరికి చెప్పినా మీరు లీడరేనండి. నేనైతే అదే చెప్తాను. మీరే లీడరు, నేనే లీడరు. ఏ ట్రూ లీడర్ డస్ నాట్ క్రియేట్ సెపరేషన్. ఏ ట్రూ లీడర్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. అవునా కాదా? నువ్వు వేరు నేను వేరు అని ఏ లీడర్ ఎవ్వరు చెప్పరండి. మీ సెకండ్ లెగ్ తో నాకు పని ఏంటి, నేను ఫస్ట్ లెగ్ ఫామ్ చేస్తున్నాను కదా, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటే సపోర్ట్ అంటే ఇక్కడ ఏంటి? లీడర్ అసలు అప్లైనర్ సపోర్ట్ అంటే ఏంటండి? అప్లైనరు ఏం చేయాలి అంటే ఏం చేస్తారు అంటే
ఒకటే అప్లైనర్ చేయాల్సిన పని ఏంటంటే నేర్పించడమే. అంతేగాని అప్లైనర్ వచ్చి మన కింద చేయరు. ఎందుకు చేస్తారండి? ఇది ఇండివిడ్యువల్ ఓన్ బిజినెస్. ఎందుకు చేయాలి? నేర్చుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. పిన్ టు పిన్ నేర్చుకోవాలి. ప్రతీదీ మనకు తెలియాలి. సో, అలాగా ప్రతి లీడరు తయారవ్వాలి. ఈ రోజు ఐడీ క్రియేట్ చేసిన వాళ్ళైనా సరే, నాకు డబ్బులు కావాలి అంటే తయారవ్వాలి. అర్థమవుతుందండి? సో, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ అన్నది చాలా అవసరం కాబట్టి, సో, అందరిని మన టీమ్ మెంబర్స్ అందరిని కూడా ఓ దగ్గర కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కొత్త వాళ్ళైనా సరే లీడర్‌గా తయారవ్వండి. ఓకేనా? సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. సారీ మేడం మరి 6:45 అయిపోయింది. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఉండండి, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ఒక్క క్షణం. విజయ మేడం కోసం నేను లాస్ట్ ఒక 2018లో ఆమె మన క్లినిక్ లో మేమిద్దరం కలిపి బ్యూటీ క్లినిక్ వర్క్ చేసేటప్పుడు మేడంని సరే ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పి క్లినిక్ తీసుకొచ్చి వెస్టీజ్ ఐడి కోసం అడిగితే మేడము ఎంతలా నాకు ఆన్సర్ ఇచ్చారంటే, నాకు మార్కెటింగ్ స్కిల్స్ లేవు, నీలా నాకు మాట్లాడడం రాదు, నేను ఏదో ఒక దగ్గర ఉండి ఇంట్లో చూసుకుని పిల్లల్ని చూసుకోవాలి, నేను నెక్స్ట్ హస్బెండ్ ఆర్మీలో ఉంటారు, ఫ్యామిలీకే చూసుకోవాలి తప్ప నేను బయటికి వెళ్ళి ఇంకొకరి ఇంటికి చెప్తే మీ ఇంట్లో ఒప్పుకోరు, ఆ విషయం తెలుసు కదా, అయినా మెయిన్ నాకు మాట్లాడడం రాదు, నేను నలుగురిలో మాట్లాడలేను, నాకు ఇలాంటి బిజినెస్లు అవి నువ్వు ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మన ముందు ఎలా ఉన్నారో మీరు ఒకసారి అలానే ఉండండి. మేమిద్దరం కలిపి రిక్వెస్ట్ చేశాను వదిన మీకు ఎలాగో హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఒక ఐడి వేసుకోండి, ఆధార్ కార్డ్ ఐడి వేసుకోండి, దాని తర్వాత నేను బిజినెస్ చేయమని అడగట్లేదని చెప్పి ఆధార్ కార్డ్ ఐడి వేసి ఆమె ప్రొడక్ట్ ఆమెకి కొనివ్వడం జరిగిందండి. సిఎన్సిలో 6 months వాడాక రిజల్ట్ వచ్చింది. అలాంటి చెప్పిన వ్యక్తి నాకు అసలు పూర్తిగా నెగిటివ్ అండి. ఫస్ట్ నెగిటివ్ ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది కదా, అలాంటి వ్యక్తి మేమిద్దరం కూడా కలిసి క్రూజ్ షిప్ వెళ్ళడం జరిగిందండి. షిప్ లో ఆమె ఇంకొకలా మాట్లాడారు. నిజంగా వెస్టీజ్ అనేది నా జీవితంలోకి రాకుండా ఉంటే ఇంత అద్భుతమైన అసలు డే అనేది నా జీవితంలో ఉంటదా అని అడిగారు. దానికి ఒక్కసారి మీకు ఒక వీడియో చూపిస్తాను లీడర్స్, అలానే ఉండండి. క్రూజ్ షిప్ వీడియో ఒకసారి చూడండి లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. క్రూజ్ షిప్ అండి, ఎక్సలెంట్ గా ఉండే. సో మరి దుబాయ్ లో క్రూజ్ షిప్ అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే అది చెప్పలేంది. షిప్ లో నైట్ అంతా కూడా ఖత్తర్ వెళ్తున్నామండి. షిప్ ప్రయాణం క్రూజ్ లో మరి ఖత్తర్, రేపంతా కూడా ఖత్తర్ లో షాపింగ్ ఉండే. సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, లైవ్ లో అసలు ఎంత అద్భుతంగా ఉంది అంటే బాబాయ్ అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి బాల్కనీ వాళ్ళకి చాలా మంది మన లీడర్స్ బాల్కనీ ప్లేస్ తీసుకుని ఉండే. చూడండి ఇక్కడ ఎంత మంది పీపుల్ వెయిట్ చేస్తున్నారో. ఇంకొక 1 hour లో షిప్ అనేది బయలుదేరుతుంది. ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 2 members ఒక రూమ్ అండి. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎక్సలెంట్ కదా, మార్వెలస్ కదా, సూపర్ సూపర్ లీడర్షిప్. ఎస్ లీడర్స్, ఆ రోజు ఒక ఆధార్ కార్డు ఐడి క్రూజ్ షిప్ ఇద్దరు వెళ్ళామండి. ఇద్దరికి కూడా ఒకే రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు షిప్ లో మేము ఇద్దరు ఉన్నప్పుడు విజయవాడని చెప్పిన విషయం ఏంటంటే, ఆర్మీ ఎంప్లాయ్ వైఫ్ గా ఎన్నో ప్లేసులు వెళ్ళారు, కానీ ఫస్ట్ టైం మేమిద్దరం కూడా దుబాయ్ వెళ్ళి ఈ షిప్ లో నిజంగా మన ఇద్దరు ఇలా స్టే చేయడం అనేది కళ నిజమా అని ఒక ఆధార్ కార్డ్ ఐడి అండి జీవితాన్నే మార్చింది. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అంటే జస్ట్ ఒక ఐడి మనం అనుకుంటాం అప్లైనర్ ఐడి వేసేసారని, కాదండి, మీ జీవితాన్ని మార్చడానికి అప్లైనర్ మీ వెనకాతలు పడుతున్నారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. వెస్టీజ్ కాకుండా బయట ఎలా అయినా బ్రతకచ్చు, కానీ వెస్టీజ్ లో బ్రతికితే ఆరోగ్యంతో పాటు ఆదాయంతో పాటు జీవితంలో ఎన్నో వేల ప్లేసులు చూసే అద్భుతమైన అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వెస్టీజే. మేమిద్దరం కలిపి దుబాయ్ వెళ్ళాం.
మేమిద్దరం కలిపి ఖత్తర్ వెళ్ళాం, మేమిద్దరం కలిపి థాయిలాండ్ వెళ్ళాం, మైసూర్ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం. అంటే ఇలా చూసుకుంటే అసలు కలిసి ఒకే దగ్గర ట్రావెల్ చేస్తున్నాం ఈ రోజు. అంటే ఎన్ని రిజెక్షన్స్ మేడం చేశారో, బట్ ఈ రోజు ఎలా మాట్లాడారో చూడండి. మేడం ఎక్స్ట్రాడినరీ సెషన్ మేడం, వండర్ఫుల్ సెషన్ నిజంగా చెప్తున్నా. మరి ఎంటైర్ సిస్టమ్ నేర్పించే ఒక అద్భుతమైన మెంటర్, ఒక అప్లైనర్, ఎక్సలెంట్ మేడం, చాలా అద్భుతంగా ఉంది. మీ సెషన్ మీద ఈ రోజు ఒక 2-3 మెంబర్స్ కి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సుజాత మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం ఉన్నారా? విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒక్క ఫీలింగ్, సుజాత మేడం 1 సెకండ్ మేడం. చెప్పండి మీరు మేడం. దుబాయ్ వచ్చిన తర్వాత ఒక్క ఫీలింగ్ చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి విజయ మేడం. అంటే ఇన్కమ్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు, అది ఎలాగో మేము లైవ్ లో చూస్తున్నాం. బట్ దుబాయ్ వచ్చిన తర్వాత మన వాళ్ళకి మీ ఫీలింగ్ చెప్పండి. నేనైతే కళ్ళకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ అది జరుగుతుంది. నా ఫీలింగ్ నా ఫేస్ లోనే చూపిస్తాను. అంత అంటే ఎలా అంటే మనం మూవీస్ లో చూస్తామండి అలాంటి ప్లేసెస్. నాకు తెలిసి హౌస్ వైఫ్ అనేసి అంటే ఎవరు కూడా అంత ఎఫర్ట్ అయితే పెట్టరు. నా ఉద్దేశ ప్రకారం నేనే చెప్తున్నాను వినండి. మా వారు ఆర్మీ కదా, ఎక్కడ వరకు వెళ్ళామంటే పంజాబ్ వరకు వెళ్ళాము. అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, పంజాబ్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ లో వైష్ణవి మాత టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ ఈయనకి ఏంటంటే టెంపుల్స్ అంటే కొంచెం దూరం, అంటే పూజలు అంటే దూరం అన్నమాట. అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటదని చెప్పి అక్కడ వరకు నన్ను తీసుకెళ్లి పంజాబ్ వరకు వెళ్ళిన వాళ్ళని మొత్తం యూనిట్ అంతా చూసింది, కానీ నేను ఒక్కదాన్ని చూడకుండా వచ్చాను. ఇప్పటికీ నేను అంటూనే ఉంటాను అనమాట. మొన్నటి వరకు అంటూ ఎప్పుడు వెస్టేజ్ లో నేను ట్రావెల్ ఫండ్ తో ట్రిప్స్ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా మా వారిని అక్కడ వరకు ఎవరైనా అక్కడ వెళ్తున్నారు అని అంటే అక్కడ వరకు తీసుకెళ్లి నన్ను వెనక్కి తీసుకొచ్చారు మా వారు అనేసి ప్రతి ఒక్కరికి చెప్పేదాన్ని. అలాంటిది ఈ రోజు నేను దేశాలు దాటి వెళ్తున్నాను అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి అసలు అంటే ఇది ఇంకా నా లైఫ్ లో ఉండదు అనుకున్నది ప్రతిదీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే అసలు ఎంత హ్యాపీనెస్ అంటే అక్కడ ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మాటలు లేవు. అంత మంచి అనుభూతి ప్రతిదీ కూడాను. థాయిలాండ్ అయినా లేదంటే దుబాయ్ అయినా ఎక్కడికి అసలు వెస్టీజ్ అంటేనే ఒక అద్భుతం. అది మనం థింక్ చేయగలిగితే కనుక వెస్టీజ్ అంటే అద్భుతం. అప్ అండ్ డౌన్స్ అన్ని కామన్ కదా మన లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా డ్రాబ్యాక్ అవ్వం కదా. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం దాన్ని ఆపేసి పక్కకి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలనే చూస్తాం, అవునా కాదా? అలా ఎందుకు ఆలోచించకూడదు అన్నదే నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్. విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెక్షన్ మేడం. అంటే వెస్టేజ్ లోనే చాలా 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 అమౌంట్ ఉంది, కానీ తీసుకోవడం మేమే నిర్లక్ష్యం చేస్తున్నాము. అది ఎలా తీసుకోవాలి ఏంటి? డిస్ట్రిబ్యూటర్ గా ఉండేటప్పుడు ఎంత అమౌంట్ అండ్ డైరెక్టర్ గా గోల్డ్ డైరెక్టర్ ఇలాగ చాలా సెక్షన్ ఇచ్చారు మేడం. అన్ని పాయింట్ వైజ్ గా తీసుకున్నా అంటే ప్రతిదీ కూడా అది ముందుకు వెళ్ళాలి అంటే ఒక ప్లానింగ్ లేకుండా వెళ్తే ఎక్కడో దగ్గర పడిపోతూ ఉంటాము. ప్లానింగ్ ప్రకారంగా వెళ్తే ఎంతైనా సరే వెస్టేజ్ లోనే అమౌంట్ తీసుకోవడానికి అయితే ఉంది మేడం. బయట ఎన్ని జాబ్స్ చేసినా సరే మనకి లైఫ్ స్టైల్ అనేది రాదు. నేనైతే మటుకి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను, ఇంకా వెస్టేజ్ ప్లాన్ ఉన్నంత వరకు కూడా చెయ్యాలి, ఇందులోనే సక్సెస్ఫుల్ నేను తీసుకొని మంచి ఇన్కమ్ అనేది నేను తీసుకోవాలి మేడం. మీ సెక్షన్ లో అయితే నేను ఒక పాయింట్ రేట్ చేస్తున్నాను మేడం. ఏమీ లేదు, 1:6 అన్నారు కదా మేడం. మనం జాయిన్ అయ్యి 1:, అంటే 6 మెంబర్స్ ని మనం జాయిన్ చేస్తే చాలు అని మన ప్లానింగ్ అంతా కూడా చెప్తున్నాము. మీరు ఏమన్నారంటే ఒక 20 మెంబర్స్ లైన్స్ కూడా వేసుకుంటున్నారు అన్నారు. అది అవును మేడం, చాలా మంది నేను కూడా చూసాను వేసుకుంటున్నారు. కానీ మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆ 6 లైన్స్ కిందే మనం వాళ్ళకి సపోర్టింగ్ గా వేసుకుంటే మనకి గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన లైఫ్ లైన్ కి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మనకి కూడా అక్కడ క్రెడిట్ అనేది పెరుగుతూ ఉంటది. అది చాలా బాగుంది మేడం. ఇంకొకటి మేడం నాకు తెలియంది, అది డౌట్ మీకు అడుగుతున్నాను. 2nd నుంచి 4th వరకు మనకి కన్సిస్టెంట్ అనేది చేస్తున్నాం కదా మేడం. 100 PV అనేది 1:6 మనం చేసేస్తున్నాము, ఓకే. కానీ మన డౌన్ లైన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్, మన డౌన్ లైన్ వాళ్ళు 14th నుంచి అండ్
ఒకటో తారీఖు వరకు మేడం. ఇంకా ఏదైతే ఎక్స్ట్రా పీవీ మనం 100 పీవీ గానీ ఒక 50 పీవీ గానీ ఎక్స్ట్రా చేస్తే మనకి ఎక్స్ట్రా పీవీ అనేది వస్తుంది. దానిది ఏంటంటే అంటే చిన్న డౌటే మేడం, ఏమి కాదు. మన లైఫ్ లైన్ కి 1:6 లోను ఒక్కొక్క పాయింట్ దగ్గర కూడా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు, మనము కూడా గెలుస్తున్నాం కదా మేడం. అది చిన్న థింకింగ్ ఎక్కడో మిస్ అవుతుంది మేడం. అది మీరు చెప్తే ఇంకా బాగుంటది. అంటే కొన్ని కొన్ని లైన్స్ లోనే ఇలా నాకు తెలిసిందనమాట. హలో లక్ష్మి మేడం. విజయ ఎస్ మేడం. మేడం, మేడం చెప్పండి అర్థమైందా నేను చెప్పండి. అదే చెప్పేది? నాకు అర్థం కాలేదు. ఫస్ట్ చెప్పండి. సెకండ్ నుంచి 14th వరకు మేడం మనం కన్సిస్టెంటీ అనేది చేస్తున్నాను కదా మేడం. చేస్తున్నాము. ఓకే నేను చేసేస్తున్నాను. 1:6 అయిపోతుంది నాది. అంటే ఓకే 14th నుంచి మళ్ళీ మంత్ ఎండింగ్ 31 వరకు కూడా ఇంకా ఎక్స్ట్రా పీవీ అంటే నేను వర్క్ చేసే ఫీల్డ్ వర్క్ లో ఇంకా నేను పీవీ కొనిపిస్తాను కదా మేడం ప్రొడక్ట్ అనేది. అది ఏంటంటే ఓన్లీ నా ఐడిలోనే నేను వేసుకోకనా నా కింద ఎవరెవరైతే 1:6 ఉన్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే వాళ్ళకి హెల్పింగ్ అవుతుంది అండ్ నాకు కూడా ఆ పీవీ అనేది కౌంటింగ్ అవుతుంది కదా మేడం. ఒక్కటి సుజాత మేడం, అదైతే సిస్టమ్ కాదు. అంటే ఫస్ట్ 1:6 అనేది ఎందుకు పెట్టాము అంటే నీ పని నువ్వు చేసుకోవాలని అర్థం మేడం. అది కొంతమంది ఒక పాయింట్ 2 పాయింట్లు ఒక లెగ్ 2 లెగ్గుల్లో ఏదో ఒక్క టైం సపోర్ట్ చేయగలుగుతామే గాని అదైతే సిస్టమ్ కాదు. ఇప్పుడు అదైతే సిస్టమ్ ఓకే కాదు. మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఒక 6 వ్యక్తులు, ఇప్పుడు నేనే ఉన్నాను ఒక 6 వ్యక్తులకు కూడా నేను ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఎక్స్ప్లెయినేషన్ చేయట్లేదు, ప్రొడక్ట్ కొనిపించట్లేదు, ఇవన్నీ చేయలేనప్పుడు నేను ఎలా వెస్టీజ్ లో 1,00,000 కావాలని ఈ రోజు వస్తాను చెప్పండి. అలాంటి వాళ్ళే మనకు లీడర్స్. అయితే ఇంకొకటి, ఇప్పుడు నా టీం ఉన్నారు, నా టీం ఒకరు ఉన్నారు, ఒక వ్యక్తి 900 పీవీ చేశారు. 100 పీవీలో ఆమె ఉండిపోయారు, చేయలేకపోయారు. 100 పీవీ ఓకే విత్ టీమ్ ద్వారా యాజ్ అప్లైనర్ గా నేను సపోర్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఓకే టీమ్ కి సపోర్టింగ్ మీన్స్ అంటే ఏంటంటే మేడం, మీటింగ్ ఇవ్వండి, జూమ్ ఇవ్వండి, లైవ్ మీటింగ్ ఇవ్వండి, 1-to-1 కి వెళ్ళండి, పిలిస్తే హోమ్ మీటింగ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ లో చెప్పండి తప్ప అసలు ఒక అప్లైనర్ వచ్చి కింద పని చేయాలి అనేది ఎక్కడా లేదు మేడం. అసలు కానీ మనమే సృష్టించాం అది. వెస్టీజ్ లో అయితే నాకు తెలిసి ఎవరి పని వాడు చేసుకున్న వాడే ఈ రోజు సక్సెస్ అవుతున్నారు. మీరు చూడండి కావాలంటే సావుసర్కి అప్లైనర్ చేయట్లేదు. అలాగే నాకైతే మా అప్లైనర్ ఫోన్ ద్వారా నేను సపోర్ట్ తీసుకుంటున్నాను ఈ రోజు వరకు. అలాగే విజయ్ మేడం కి నేను ఫోన్ ద్వారా సపోర్ట్ చేస్తాను, హరి సార్ కి ఫోన్ ద్వారా సపోర్ట్, ఎవరికైనా. కానీ ఇది నా పని. ఎవరైనా సపోర్టింగ్ బిజినెస్ అంటే టీమ్ బిజినెస్, టీం వర్కే కదా మేడం. నిన్న అద్భుతమైన మీటింగ్ అవును మేడం. సిఎన్టీ లో అప్లైనర్స్ ఉన్నాం, మరి అది వినియోగించుకోవచ్చు. 16వ తేదీన మంచి మీటింగ్ ఉంది. టీమ్ పీవీ సపోర్ట్ అనేది మీరు ఒక్కసారి టీం కి అలవాటు చేశారంటే మేడం, ఈ మంత్ చేస్తాం మన టీం అని, నెక్స్ట్ మంత్ కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ చేయరు. అవును మేడం. ఒకేరే చేపలు పట్టి ఇవ్వద్దు, మనం వల వేసి చేపలు పట్టడం ఎలాగనేది నేర్పిద్దాం. దట్ ఈస్ సిస్టమ్. మీరు అన్నిది కూడా ఓకే నాకు మేడం. అర్థమైంది. అదే మనం పీవీ మన దగ్గరే వేసేసుకుండా కింద వాళ్ళకి వెయ్యొచ్చు అని, కింద వాళ్ళకి వెయ్యాలి. ఇప్పుడు మీకు ఒక 1000 పీవీ నాది వాటర్ ప్యూరిఫై ఉంది మేడం. ఈ రోజు నేను క్వాలిఫై అవ్వాలి. ఇది కూడా చెప్తున్నాను లీడర్స్, ఇది చూడండి 1000 పీవీ నాకు ఉంది. నాకు సైడ్ వాల్యూమ్ 1000 పీవీ ఉంది, బట్ నా దగ్గర వాటర్ ప్యూరిఫై ఉంది. కానీ నా కింద ఒక 3 లైన్స్ కింద ఒక లైన్ న్యూ ఐడి పడింది. ఆ వాటర్ ప్యూరిఫై నా సెల్ఫ్ కాకుండా, నేను ఆలోచన విధానం చూడండి, నా సెల్ఫ్ కాకుండా ఆ కింద 4th లైన్ లో వాళ్ళకి కొట్టించాను అనుకోండి, అందరికి యాడ్ అవుతుంది, అప్పుడు నేను కొట్టించవచ్చు. అది టీమ్ సపోర్టింగ్ అవుతుంది, అది తప్పులేదు. కానీ ఆ వ్యక్తి కూడా మనతో పాటు మింగిల్ అవ్వాలి, యాక్టివ్ గా ఉండాలి. అప్పుడు ఆ 1000 పాయింట్లు నలుగురికి యాడ్ అవుతుందన్న ఆలోచన మీరు అంటున్నారు. కానీ ఆలోచన ఒకసారి 2 సార్లు ఓకే, కానీ కంటిన్యూగా ఇంకా అదే జరగాలి అంటే టీంకి అలవాటు అయిపోద్ది మేడం. పనిచేసే వాళ్ళు వస్తారు, మీరు అనుకుంటున్నారా? అసలు నేను చెప్తున్నాను. నిన్న ఒక లేడీ నాకు ఫోన్ చేశారు, వేరే లైన్ నుంచి, రాజుగారు అని చెప్పేసి, వాళ్ళ పాప హాస్టల్లో జాయిన్ చేశారట. ఆ లెక్చరర్ మేడం ఆయనకి వెళ్ళి వెస్టీజ్ అడిగారు, యూట్యూబ్ లో ఇన్స్టాలో చూసారట. అది కూడా నా వీడియో చూసారట. చూడండి, చూసి ఈ మేడంకి ఎందుకు ఫోన్ చేయడం, నాకు ఎప్పటి నుంచో రాజుగారు చెప్తున్నారు కదా, ఆయన కన్సల్ట్ చేసి ఆయనతో మాట్లాడి, నేను ఆమె ఈ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను మేడం, నాకు ఇన్కమ్ సరిపోవట్లేదు, నేను ఒక లెక్చరర్ పొజిషన్ లో ఉన్నాను, ఫ్యూచర్ కోసం నేను వెస్టీజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆమె వచ్చి ఈ రోజు రాజమండ్రిలో బిజినెస్ టీమ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. మేడం, తప్పన ఉన్న వాళ్ళు ఉన్నారు, చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు, చేస్తాను అనే వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా మేడం, ఒక మాట చెప్పారు, అప్లైనర్స్ ఎందుకు చేస్తారు మేడం, ఇది ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరు బాల్ వాళ్ళదే. ఎవరు క్రికెట్ 1,00,000 రూపాయలు మీకు వస్తే నాకు ఇస్తారా? ఇవ్వరు.
ఇవ్వరు కదా. సో అలాగే ఇవ్వరు. నేను కూడా ఇవ్వరు మా అప్లైనర్ కి. ఇది బిజినెస్ మేడం. బయట ఆకలితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క అవకాశం దొరికితే గెలవాలి. అలాంటి వాళ్ళని పట్టుకోండి, ఖచ్చితంగా మీకు దొరుకుతారు. ఓకే మీ మేడం. సంకల్పం గట్టిది అయితే. మనం అనుకుంటాము చాలా మంది గుర్రం గాడిద ఒకేలా ఉంటది. మనం గాడిద దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు చెయ్యదు గాడిద. అది ఓన్లీ బరువు మోయడానికి పుట్టింది. తన పుట్టికే అంత. కానీ రేసు గుర్రాన్ని చూడండి, మీరు ఎలా అయినా సరే పరిగెడుతుంది. అలాంటి రేసు గుర్రాలు బయట ఉంటారు. మీరు కొంచెం సెర్చ్ చేయండి. మనం ఐడియాలు వేస్తాం కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎంతవరకు మోటివేషన్ చేస్తాం, వాళ్ళు అలా ఉంచి కింద టీంని తయారు చేసుకుంటాం. రెగ్యులర్ గా మీకు ఫాలోఅప్ లో ఉంటారు చూడండి, మీకు ఫోన్ చేస్తారు, సుజాత మేడం నాకు 10,000 కావాలి, నేను ఏం చేయాలి, ఏ మీటింగ్ కి రావాలి అనే వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళకి మీరు ప్రాణం పెట్టి సపోర్ట్ చేయండి, వాళ్ళు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయిపోతారు. ఓకేనా మేడం? టీమ్ ఓకే సపోర్టింగ్ మ్యామ్. ఓకే. చేయొచ్చు మేడం. వాళ్ళు కూడా మీతో మింగిల్ అవ్వగలగాలి. అలాంటి వాళ్ళకి టీమ్ సపోర్ట్ చేయడం అనేది తప్పు లేదు. కానీ అందరికీ చేసేది మాత్రం చేయలేం మేడం. ఓకే మేడం, అదే డౌట్, ఓకే అందుకని అడిగాను మేడం. ఓకే మేడం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఓకే, మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, విజయ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మంచి సెక్షన్ ఇచ్చారు. మీరు కూడా మరి థ్యాంక్ యూ స్టార్ మేడం. అయిపోయారు. మీరు ఎప్పుడు ఇస్తున్నారు? రేపు వీలైతే మీరు ఇవ్వండి హరిత టీం నుంచి. ఓకే మేడం, డెఫినెట్ ఓకేనా? వెయిట్ లాస్ మీద ఇవ్వండి. ఇప్పుడు అంతా కూడా వెయిట్ లాస్ అనేది ఒకసారి చాలా అద్భుతంగా వెళ్తుంది కదా. ప్రొడక్ట్ కోసం మాకు అందరికీ అవేర్నెస్ ఇవ్వండి. మీకు అందులో సబ్జెక్ట్ లో గ్రిప్ ఉంది కదా. ఓకే లీడర్స్, మరి ఓకే ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారా అండి? ఈ రోజు విజయ ఓకే మేడం మేడం, సెషన్ థ్యాంక్ యూ అయితే మేడం. నాకైతే 100, థ్యాంక్ యూ మ్యామ్, 100% ఫుల్ సాటిస్ఫై అయిందండి సెషన్ అయితే. మీకు అందరికి అన్ని వచ్చేసి అయితే. సో అలాగే 16వ తేదీన 16th మన ఛాంపియన్ డే ఉంది లీడర్స్. ఎవరైతే ఛాంపియన్స్ ఉన్నారో ఎంటైర్ టీం అయితే రావాల్సిందా. 2 to 5 అండి కంపల్సరీగా మన బ్రాంచ్ ఆఫీస్ లో, హెడ్ ఆఫీస్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మేడం మ్యూట్ ఆన్ చేశాను, ఎవరైనా మీరు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడొచ్చు. మేడం వినిపిస్తుందా నా వాయిస్ అందరికి? వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. విజయ మేడం, విజయ మేడం విజయ బిజీగా మేడం, గుడ్ ఉన్నట్టున్నారు. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ మేడం. సూపర్ మేడం. ఈ మంత్ మీ డ్రీమ్ చెప్పండి రమాదేవి మేడం. ఈ మంత్ నేను గోల్డ్ అని పెట్టుకున్నాను మేడం. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ మేడం. 1:6 మీ తరఫున 10 members ని అబోవ్ చేయించండి మేడం. తక్కువ వద్దు, ఎక్కువనే 10 కావాలి. మెంబర్స్ అబౌవ్ చెప్పాను మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం కి మాట ఇచ్చాం 10+ చేస్తామని, ఖచ్చితంగా చేస్తుంది. సరే మేడం, షూర్ మేడం, థ్యాంక్ యూ. అలాగే భవానీ మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం రమాదేవి మేడం. ఫోన్ వచ్చింది. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం Good మీరు morning, సెషన్ లో అయితే మేడం నాకు ఒకటి క్లియర్ చేశారు మేడం. ఏంటంటే ఎప్పుడు మనం చేస్తుంటే మనల్నే చేయమంటున్నారు డౌన్ లైన్స్, కానీ మనం చేయడం కాదు మనతో పాటు వాళ్ళని చేయించడం అనేది ఈ రోజు సెక్షన్ లో నాకు క్లియర్ కట్ గా అర్థమైంది మేడం. వాళ్ళతో ఫాలోఅప్ చేయిస్తేనే వర్క్ అనేది మనకి కంప్లీట్ అవుతుందని అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ మేడం. ఈ రోజు పెద్ద డౌట్ క్లియర్ చేశారు నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. భవానీ మేడం, థ్యాంక్ యూ. రేపు సెషన్ లో మీరు ఫీడ్బ్యాక్ కుకింగ్ ఆయిల్ కోసం ఇవ్వండి. మీరు హోటల్లో కుకింగ్ ఆయిల్స్ ఎలా వాడుతున్నారు, ఎలా అవుతుంది అనేది ఒక సెషన్ ఇవ్వండి మాకు, ఒక 2 minutes. ఓకేనా? ఈ వీక్ లాస్ట్ నేను సెక్షన్ ఇస్తాను మేడం. ఓకే ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫుల్ ప్రమోట్ మేడం ఇక్కడ మాకు. అదే మీరు మర్చిపోయిన, అదే మీ సార్ ఫోన్ చేశారు. మీరు కుకింగ్ చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే ముందు రోజు నేను వచ్చి వీడియో కూడా తీస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. అదే చెప్పారు నిన్న వీడియో, అందుకని ప్రమోషన్ చేద్దాం. అందరికి చెప్తున్నాను మేడం, మేము ఓకే యూజ్ మేడం. చేసే ప్రధానాలు కర్రీస్ మొత్తం నేను దాంతోనే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనది ఆయిల్ ది బోర్డ్ కూడా పెడదాం అనుకుంటున్నాం మేడం. ఓకే మేడం, షూర్, తప్పకుండా. అంటే మేము ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాం. ఎస్ మేడం, అది నాకు కాలిక్యులేషన్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది రేపు సెషన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.
ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. సో అలాగే బీబీ అమ్మ ఒకసారి విజయ్ మేడం మీరు మ్యూట్ ఆన్ చేసుకోరా. చేశాను మేడం, చేశాను. అదే కుక్కర్ సౌండ్ వచ్చేస్తుందని. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. మేడం లక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. అమ్మకైతే నేను ఒక్క క్షణం అప్రిషియేట్ చేయాలండి. ఫస్ట్ మా రాజేశ్వరి ఆంటీలో చూశాను ఆ గట్స్, తర్వాత ఇప్పుడు నాకు బీబీ అమ్మ కనిపిస్తున్నారు. నేను ఒక లేడీకి మీటింగ్ తీసుకొచ్చారండి. మీటింగ్ అంతా విన్నాక ఆవిడ కూర్చొని 60 పీవీ చేస్తానన్నారు. నేనైతే 60 పీవీ చేయండి అంటే మా అమ్మ ఒప్పుకోలే. 60 పీవీ చేస్తే నువ్వేం బిజినెస్ చేస్తావు, ఒక 1500 నువ్వు ఫస్ట్ వాడుకో, ఇంకొక 1500 2000 ప్రొడక్ట్ సేల్ చేయకుండా బిజినెస్ ఎలా చేస్తావని కూర్చోబెట్టి 100 పీవీ చేయించారండి ఆవిడతో. నాకు అసలు ఎంత బాగా అనిపించిందంటే మనీ కాలిక్యులేషన్స్, 100 పీవీ ప్రొడక్ట్, ఆమెకి ఏమి ఇవ్వాలి, ఏమి యూజ్ చేయాలి, ఏమి సేల్ చేయాలి, 1:6 ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆవిడకి కూర్చోబెట్టి చెప్పి బిల్లింగ్ చేయించి పంపించారు లీడర్స్. అంటే కాంప్రమైజ్ అనేది అన్ని దగ్గర కూడా వర్కౌట్ అవ్వదండి. నిజంగా చెప్తున్నాను, అమ్మ 100 పీవీ చేయించారు అవి ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా. సెకండ్ రాజేశ్వరి మేడం అంటానండి నేను టీమ్ లో. అలాంటి వాళ్ళని ఆవిడ 1:6 ఈ రోజు అద్భుతంగా చేస్తున్నారు. సిల్వర్ డైరెక్టర్ లో ఒక లేడీ 11,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారండి. 11,000 రూపీస్ ప్లస్ తీసుకున్నారు. ఓకేనండి, మన అందరం ఆవిడ దగ్గర చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి అమ్మా. అమ్మా విజయ మేడం కోసం ఇంకేం చెప్తామమ్మా, సూపర్. ఎప్పుడు చెప్పినా నీ ఏదో సెక్షన్ కి విజయ మేడం సెక్షన్ కి తిరగలేదు. అప్పుడప్పుడు వారానికి 2 సార్లన్నా విజయ మేడం గారు ఇస్తే ఇంకా మంచి నాలాటాలకు మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకేనమ్మా. ఇంకా ఓకే అంతకంటే ఓకే చెప్పేది థ్యాంక్ ఏమీ యూ. లేదు. మీరు ఎప్పుడు సెక్షన్ ఇచ్చిన అద్భుతం, అమోఘం. ఇంకేం చెప్పాలో నాకు చెప్పడం రాలేదు. చిలక పలికిలే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అలాగే థ్యాంక్ యూ అమ్మా. నాతో థ్యాంక్ పాటు యూ. మీ మాటలన్నీ బర్లే మేడం, లక్ష్మి మేడం గారి మీనే సూపర్ అమ్మా. నాకు థ్యాంక్ యూ అమ్మా. ఎవరు ఇంకొకరి కోసం నేను చెప్పలేదు, కానీ నాకు బాగా కనెక్ట్ అయిపోతాయి మీ మాటలన్నీ. మీ బాటలోనే నడిచి మీ అన్ని ఒక్కొక్కటి మర్చిపోయినా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని అలాగా ముందుకెళ్తున్నాను. మరి ఫ్లైట్ ఎక్కాలి కదా మనం. ఎక్కుతానమ్మా. మీరు అందరూ ఉంటే నన్ను ఎందుకు ఎక్కించరో ఎక్కుతారా. ఓకే అమ్మా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సిఎన్సి కూడా ఈరోజు ఎవరెవరు ఉన్నారో కంప్లీట్ చేసుకోండి లీడర్. మీ డౌన్ ఎవరు ఉన్నారు? నేను బయటకు వెళ్తున్నానమ్మా. మొక్కల గ్రూప్ తోటి నాకు బ్రసం చేయండి. నాకు అదే యూనివర్సిటీ ఇచ్చేస్తున్నాము మీకు. సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ నాకు కొంచెం కరెంట్ అయ్యేలాగా ఇవ్వండి. నేను గ్రూప్ తోటి బయటకు వెళ్తున్నాను. మొత్తం ఒక 200 జనాలతో వెళ్తున్నాను. ఓ సూపర్. అందరూ మనోళ్ళే, మన డౌన్ లైన్లే వాళ్ళందరూ. ఏమో అమ్మా, మీరు యూనివర్సిటీ కనెక్ట్ చేయండి. నాకు అన్నం రాలేదు. నాకు అందులో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యేలాగా మీరు బెసన్స్ ఇవ్వండి. తప్పకుండా మీకు సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ ఓపెన్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే అమ్మా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీక్ సెషన్ అయితే మీరే తీసుకోండి, మర్చిపోవద్దు. సో అలాగే సాయి సుధమ్మ మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ మీకు. సుమన్ టీవీ వాళ్ళే మీ దగ్గరికి వచ్చారంటే చిన్న వ్యక్తి కాదు మీరు. 160 ఈ రోజు 160 గజాల్లో 200 మొక్కలు పెంచుతున్నారు కాబట్టి సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ సెషన్ అంతా మీ జూమ్ ఇచ్చిన రోజు మాకు ఇవన్నీ చెప్పండి, ఓకేనా? ఈ రోజు విషయాన్ని కూడా జూమ్ ఇచ్చిన రోజు చెప్పండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. నాకు ఇళ్ళల్లో ఒకళ్ళు 3 4 అన్నా కనెక్ట్ అవుతే దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల మీరు రసం చూడండి. నేను కొన్ని ప్రోడక్ట్, నా బ్యాగ్ లో కొన్ని ప్రోడక్ట్ వేసుకొని వెళ్తున్నాను. అవన్నీ అయిపోవాలా దేవుడి దయ వల్ల. అయిపోతాయి, ఇంకా తిరగలేదు. సూపర్ అమ్మా, సూపర్. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఎక్కడికి వదలలేదమ్మా. నేను అక్కడి నుంచి అగ్గిపాలెం నుంచి వస్తాడు, అక్కడ ఆటో దిగి నడుచుకొని వస్తున్నాను. ఫోన్ నెంబర్ అన్న అడిగితే ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు వచ్చినట్టు ఎవరికి అలప అడగకుండా నేనే చెప్తున్నాను. వాళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళు అవుతున్నారు. నిన్నటి వరకు 8 మంది వస్తామన్నారు. అందరు గాలి తీశారు నాకు.
సరే మీటింగ్ మొత్తం టైలే ఫోన్ ఎత్తలేదు అవును. ఎవరన్నా వస్తాం అని. కానీ మీరు వస్తారు. వచ్చారు కదా. మామూలుగా అయితే ఆపొద్దు, వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఓకేనా? వస్తారమ్మా, రారనలేదు, వస్తారు, గ్యారంటీ వదలను. అమ్మా. ఓకే. వస్తారు. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఎవరినన్నా మనం ప్రేమతో లాక్కోవాలి. వాళ్ళ కోపం పడకూడదు రాలేదని. వాళ్ళకి ఏ పనులు ఉన్నాయో తర్వాత వస్తారు. అలాగా 10 సార్లు ఫోన్ చేస్తే. అవును. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అమ్మా. వెరీ మచ్. బాయ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. అలాగే లాస్ట్ కాల్ అండి, సాయి సుధా, మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా మీరు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మా మేడం గురించి చెప్పాలి అంటే మటుకు చాలా ఏదేనండి. మాకు మెంటర్ అన్నా ఏదైనా అంటే ఒక తల్లిగా ఒక అక్కగా నాకైతే చాలా బాగా సపోర్ట్ ఇస్తారు మా విజయ్ మేడం అయితే మటుకు. నేను విజయ్ మేడం గురించి గొప్పగా కాదు కానీ నేను నా అనుభవం గురించి నేను చెప్తున్నానండి. అన్ని చెప్తారు, సెక్షన్ గురించి మొత్తం అన్ని చెప్తారు. ఈ రోజు కూడాను టీమ్ బిల్డింగ్ గురించి అన్ని చెప్తారు. కానీ ఒక్క డౌట్ వచ్చింది అంటే, అమ్మ నువ్వు ముందు ఒక స్టెప్ నువ్వు ముందుకు వస్తే అది ఎలాగొస్తుంది ఏంటి అన్ని కూడా క్లియర్ కట్ గా నీకు నేర్పిస్తాను, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తానమ్మా అని అంట. ఏమైనా డౌట్ వచ్చినా ఎప్పుడైనా కూడా ప్రేమగానే మాట్లాడతారు, కానీ ఆ ప్రేమలో కూడా చాలా అనుభూతి ఉంటదండి నాకైతేను. ఎందుకంటే విజయ్ మేడం అంటే నాకు చాలా ఇష్టం. నేను థ్యాంక్ యూ మేడం, మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. సపోర్ట్ అంటే ఫోన్ ద్వారాను రా, ఎందుకంటే ఇది నా బిజినెస్, నాకు నేనుగా చేసుకోవాలి తప్ప మా ఎవరో వచ్చి నాకు నా వెనకాతల నుంచొని నన్ను నడిపిస్తారన్న ఇదైతే లేదండి. నేనైతే మటుకు ఆ దీంట్లోనే ఉంటున్నాను. మీరు దూరంగా ఉన్నా నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాకు. మీరు ఎప్పుడు అంటుంటారు కదా నాకు, అమ్మ నేనున్నాను, నీకెందుకు, నువ్వు ముందుకెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అనేసి. నేనైతే మటుకు వెస్టేజ్ అయితే వదులుకోను మేడం నేనైతేను. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను. ఈ మంత్ అయితే నేను సిల్వర్ అయ్యి డైరెక్టర్ చేస్తే నేను సిల్వర్ అవ్వాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను మేడం. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. Thank మరి you, madam. ఒక్కళ్ళు 6,000 పాయింట్లతో డైరెక్టర్ అయితే సిల్వర్ అయితే ఇంకా బాగుంటది. మీ కింద 6,000 పాయింట్లు తీసుకొని ఎల్ఓబితో సిల్వర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, ఒక 10 minutes ఎక్స్ట్రా అయిపోయింది. సో రేపు జూమ్ లో ఒక మళ్ళీ అద్భుతమైన లీడర్ తో అద్భుతమైన సెషన్ తో మళ్ళీ కలుద్దాం. సో అలాగే ఈ రోజు సిఎన్సి ఆఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ టీమ్ లో ఎవరైతే మీరు చేసేసారో, ఓకే, మీ టీంలో ఇంకెవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఈ రోజు సిఎన్సి కంప్లీట్ చేసేయండి. సో అలాగే 16th మన ఛాంపియన్ డే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఒక్కసారి మీరు అందరూ కూడా మీట్ ఆన్ చేసుకుని విజయ్ మేడం కి థ్యాంక్ యూ చెప్తే మనం క్లోజ్ చేద్దామండి. రేపు సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ విజయ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా విజయ మేడం గారు, థ్యాంక్ యూ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. విజయ్ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి. మరి రేపు జూమ్ లో మళ్ళీ కలుద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ మేడం. విజయ్ మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నానండి. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా.